అందరికీ హ్యాపీ ఈవినింగ్ అండి. ఇక్కడ ఈ జూమ్‌లో అటెండ్ అయిన పెద్దలకి అందరికీ కూడా హ్యాపీ ఈవినింగ్. తేజస్వి సార్‌కి, ప్రవీణ్ సార్‌కి, శ్రీలక్ష్మి మ్యామ్‌కి, శ్యామ్ సార్‌కి ప్రతి ఒక్కరికి పేరు పేరున హ్యాపీ ఈవినింగ్ అండ్ నమస్కారం అండి. ఈరోజు నాకు ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చారండి మన తేజస్వి సార్ అండ్ మన ప్రవీణ్ సారు. ఎందుకంటే మన ఇంపాక్ట్ ఫౌండేషన్ కింద చాలా మంది వేల వేల కొద్ది ట్రైనర్స్ ఉన్నారండి. ఆ వేల కొద్ది ట్రైనర్స్ లో మనకి సినీ ఫీల్డ్ లో గానీ రాజకీయ నాయకుల్లో గానీ ఎంతో మంది రాజకీయ నాయకులు, ఎంతో మంది సినిమా యాక్టర్లు ఉంటారు. కానీ మన ఫేవరెట్ అంటూ కొందరు ఉంటారు కదా. కొందరికి చిరంజీవి ఇష్టం, కొందరికి ఎన్టీఆర్ ఇష్టం. అలానే ఇంతమంది ట్రైనర్స్ లో నా ఫేవరెట్ ట్రైనర్ ఎవరు అంటే ఈ రోజు మన స్పీకర్ గా వస్తున్న మేడం. నా ఫేవరెట్ ట్రైనర్ అండి. దానికి కారణం లేకపోలేదండి. మేడం గురించి చెప్పాలంటే, ఒక తేజస్వి సార్ ఇవాళ ఒక 2 నిమిషాలు ఎక్స్‌ట్రా తీసుకుంటానండి. మీరు కావాలంటే టైం పెంచుకోండి. అయితే మేడం గురించి చెప్పాలంటే, నాకు ఎందుకు ఇంత ఫేవరెట్ మేడం అంటే నాకెందుకు ఫేవరెట్ అంటే, మేడంలో ఉన్న కొన్ని క్వాలిటీస్ అండి. మేడం వచ్చేసి ఏ పని చేపట్టినా, ఏ సబ్జెక్ట్ తీసుకున్నా, ఏ పని చేసినాను సార్ ఇన్ డెప్త్ వెళ్తారు. మేడం వచ్చి తన యొక్క 100కి 1000% ఇస్తారండి. దాని నుంచి లాభాపేక్ష అటు నుంచి ఏమొచ్చినా లేదా మేడంకి అనవసరం. తను ఇవ్వాల్సిందేదో 100% ఇస్తారు. మేడం యొక్క క్వాలిటీ నాకు బాగా ఇష్టం అండి. రెండోది అతి చిన్న వయసులో మనం 21 ఇయర్స్ ఏజ్ లో బహుశా చాలా తక్కువ మంది జీవితంలో సెటిల్ అవుతారండి. మేడం 21 ఇయర్స్ కే గవర్నమెంట్ జాబ్ కొట్టారు. మేడం 21 ఇయర్స్ కే సెటిల్ అయ్యారు లైఫ్ లో. అది ఒకటి మేడం నుంచి అంటే అంత అంత జరగాలంటే ఆమెకున్న పంక్చువాలిటీ, ఆమె యొక్క టైం మేనేజ్మెంట్, ఆమె యొక్క దీక్ష ఎలా ఉంటుందో మీరు ఊహించండి ఒక్కసారి. 21 ఇయర్స్ కి గవర్నమెంట్ జాబ్ రావటం అంటే మాటలు కాదు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే మేడం వచ్చి పంక్చువాలిటీ అండి. భయంకరమైన పంక్చువాలిటీ మేడం. నాకు పంక్చువాలిటీ తక్కువ, మేడంకి చాలా ఎక్కువ. అయినా సరే నాకు మేడం అంటే ఆ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఇష్టం అండి. తర్వాత ఇంకొక లాస్ట్ పాయింట్ అండి మేడం గురించి చెప్పాలంటే, ఎవరైనా మనకు ఆడపిల్లలు ఉంటే మన ఇంట్లో శ్రీలక్ష్మి మేడం లాగా ఉండాలి అనుకోవటంలో అతిశయోక్తి ఏం లేదండి. అంత అంత ఐడల్ ఉమెన్ మేడం వచ్చి. ఇక మేడం యొక్క క్వాలిఫికేషన్స్ మేడం ఏంటో చెప్తానండి. మేడం పేరు వచ్చేసి శ్రీలక్ష్మి మేడం అండి. జి శ్రీలక్ష్మి గారు. మేడం 58th బ్యాచ్ లో ఇంపాక్ట్ ట్రైనర్ గా ట్రైనింగ్ పూర్తి చేసుకున్నారు. టీచర్ ఇన్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ గుంజనగుంట్ల గుంటూరులో ఇప్పుడు వర్క్ చేస్తున్నారు. మేడం క్వాలిఫికేషన్స్ వచ్చి ఎంఏ ఇంగ్లీష్, ఎంఎస్సి బాటనీ, ఎంఎస్సి సైకాలజీ అండ్ బిఈడి. మేడం ఇంపాక్ట్ 58th ట్రైనర్ చెప్పాను కదా. ఎన్ఎల్పి కోర్ స్కిల్స్ ప్రాక్టీషనర్ కూడా మేడం. తర్వాత యాక్టివ్ మెంటర్ ఫర్ అనేక రకాలైన ఈపీఎస్, టీపీటీ అండ్ టీటీడబ్ల్యూఎస్ లో యాక్టివ్ మెంటర్ గా వర్క్ చేశారండి. బ్యాచెస్ చాలా బ్యాచెస్ కి. తర్వాత మేడం వచ్చి మోటివేటెడ్ 1000+ గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ అండి. మేడం 1000+ గవర్నమెంట్ స్కూల్స్ పిల్లలకి మోటివేట్ చేస్తూ వచ్చారు. ఆ జర్నీ ఇంకా సాగుతూనే ఉంది. మేడంది ఆ ఫిగర్ కూడా చాలా పెద్ద ఫిగర్ అండి. అంతమందికి మోటివేట్ చేయాలని. తర్వాత ఆన్లైన్ ఆఫ్లైన్ స్పీకర్ అండ్ ట్రైనర్ అండి మేడం. మేడం వచ్చి ఇంపాక్ట్ కి డైరెక్టర్ అండ్ ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ కి డైరెక్టర్ అండి. అండ్ ప్రెసిడెంట్ ఇన్ ఐసిఐ గుంటూరు వెస్ట్ అండి. లేటెస్ట్ గానే మేడం క్లబ్ స్థాపించారు ఐసిఐ గుంటూరు వెస్ట్ అండి. నా ఫేవరెట్ స్పీకర్ అండ్ మేడం. వెల్కమ్ అండి శ్రీలక్ష్మి మ్యామ్. డిజిటల్ డయాస్ ఇస్ యోర్స్. అన్మ్యూట్ చేసి. భవానీ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. చాలా గొప్పగా నన్ను ఇంట్రడ్యూస్ చేశారు. నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఈ క్లాస్ ని ఇంకా ఉత్సాహంగా చెప్పాలనిపిస్తుంది. ఎనీవే థ్యాంక్స్ అండి. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు మరియు విద్యాబుద్ధులు నేర్పించిన గురువు గారులందరికీ నేను నా ప్యాషన్ ని ఇలా ఫుల్ఫిల్ చేసుకునేందుకు ఇలాంటి అవకాశం ఉన్న ఒక డయాస్ ని నాకే కాదు నాలాంటి వాళ్ళు ఎంతమందికో అవకాశం కల్పిస్తున్న ఈ ఇంపాక్ట్ ఫౌండర్ శ్రీ గంపా గురూజీ గారికి, ఇంపాక్ట్ నా గురువులందరికీను, మరియు నా తోటి ట్రైనర్స్ అయిన అండ్ నైపుణ్య అండ్ ఉద్దీపన బ్యాచెస్ ఇన్ఛార్జెస్ అయిన తేజస్వి గారికి, మరియు ప్రవీణ్ కల్పాల సార్కి, మరియు మా ఫ్రెండ్ అండ్ మేడం మా భవానీ గారికి, ఇంపాక్ట్ భవానీ గారికి, మరియు పార్టిసిపెంట్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు.
సరే, ఈరోజు మన ప్రోగ్రామ్ ఏంటండి? సార్ రాయుడు సార్, మన ప్రోగ్రామ్ ఏంటి? మనం ఏ కోర్సులో ఉన్నాం ఇప్పుడు? టోటల్ పర్సనల్ డెవలప్మెంట్. టోటల్ పర్సనాలిటీ డెవలప్మెంట్. సో పర్సనాలిటీ డెవలప్మెంట్ ఎందుకు అవసరం అండి? మనకి పర్సనాలిటీ లేదా? ఉంది కదా, ఉంది కదా సార్ లక్ష్మీకాంత్ రెడ్డి గారు. పర్సనాలిటీ ఉంది కదా సార్, ఇక డెవలప్మెంట్ ఏంటి? ఏం లేదు సార్, కొంచెం ఉన్నదాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇక ఇంటరాక్ట్ అవుదాము సార్. ఉన్నదాన్ని ఇంప్రూవ్ చేసుకొని దాంట్లో వాయిస్ క్లియర్ గా లేదు. రామకృష్ణ గారు, ఆల్రెడీ పర్సనాలిటీ ఉంది కదండి, మరి మనం ఎందుకు ఈ కోర్సులో జాయిన్ అయ్యాము? శ్యామ్ ప్రసాద్ సార్, ఉన్న పర్సనాలిటీ సరిపోతుంది. లైఫ్ లో ఏదో సాధించాలి అంటే ఉన్న పర్సనాలిటీ దాన్ని పదును పెట్టి ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటే గానీ మన గోల్ సాధించాలన్నా ముందుకెళ్ళాలన్నా. అంటే ఇప్పటిదాకా మనం గోల్స్ పెట్టుకోలేదా సార్? గోల్స్ లేవా? మనకేం సాధించలేదా? చాలా మంది సాధించలేదు మేడం. ఎస్ సార్, సాధించాము, సాధించబోతున్నాం, సాధిస్తూనే ఉన్నాం. ఒక్క గోల్ తో అయిపోదు మన లైఫ్. అడుగడుగునా మనము మన లైఫ్ ని ముందుకు తీసుకెళ్ళాలి. ఇంకా ఉంటుంది. అవును సార్, మనకి డెవలప్మెంట్ అనేది అవసరం. అయితే వ్యక్తిత్వం అనేది మాత్రం ఒక మనిషికి పునాది లాంటిదండి, ఒక మనిషి జీవితానికి పునాది లాంటిది. అలాంటి వ్యక్తిత్వాన్ని మనం కలిగి ఉన్నాం, యాక్చువల్లీ కలిగి ఉన్నాం. కానీ ఈ రోజున ఎందుకు మనకి అనుకున్నవన్నీ సాధించలేకపోతున్నాం, లేకపోతే మనం ముందుకు వెళ్ళలేకపోతున్నాం? ఇలాంటివన్నీ సాధించాలి, లేకపోతే ముందుకెళ్ళాలి లైఫ్ లో అంటే ఏం చేయాలి, ఏమి ఉండాలి మనకి తెలుసుకుందాం సార్. జస్ట్ ఫర్ ఒక చిన్న స్టోరీని చూపిస్తాను, మీ అందరికి గుర్తు చేస్తాను. ప్రవీణ్ సార్, ఇక్కడ ఆవు పులి కథ మీరు వినే ఉంటారు కదా సార్ అందరూ. చూడండి, ఇది మనం చిన్నప్పుడు తెలుసుకొని ఉన్నాం. ఈ కథ ఆవు పులి కథ ఎవరికైనా తెలుసా అండి? ఎవరు చెప్తారు సార్? భాషా గారు, ఆవు పులి కథ తెలుసా అండి? తెలుసా అని నేను అడగకూడదు, తెలుసు కానీ చెప్పాలి. ఒకసారి గుర్తు చేసుకుందాం. సార్ అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. సార్ భాష గారు అన్మ్యూట్ చేసుకొని చెప్పండి సార్. మేడం, ఎవరు సార్? శ్యామ్ ప్రసాద్ గారు చెప్పండి సార్. మామూలు చెప్తారు. భాష చెప్పు, భాష అన్మిట్ చేసుకుని చెప్పు. స్టోరీ తెలుసు కదా, అన్ని తాటి నుంచి ఎవరైనా చెప్పండి. లేకపోతే సార్ స్టోరీ ఎవరికి తెలియదా? తెలుసు చెప్పంటారు కానీ చెప్పడానికి ఏంటి సార్? చెప్పంటారు మేడం. చెప్పండి సార్. రాఘవేంద్ర రెడ్డి గారు ఎస్ మేడం. సార్ వీడియో ఆన్ చేసుకొని చెప్పండి సార్. సార్ వీడియో ఆన్ చేసుకోండి. ఇప్పుడు మనకు చాలా ఇష్టమైన కథ ఇది. చాలా శ్రద్ధగా విన్నాము. ఒక ఆవు అడవిలోకి వెళ్ళి గడ్డి మేయడానికి వెళ్తుంది. అప్పుడు ఆ పులి, ఆకలిగా ఉన్న పులి చూసి ఆవుని చంపి తినాలి, తన ఆకలి తీర్చుకోవాలంటుంది. అప్పుడు ఆ ఆవు విధంగా చెప్తుంది అనమాట, ఇట్లా నాకు దూడ ఉంది, నా బిడ్డ ఉంది, నా కొరకు ఎదురు చూస్తుంటది, సో నేను వెళ్ళి పాలు తాగించేసి మళ్ళీ వస్తాను అని చెప్తే అప్పుడు ఆ పులి నమ్మదనమాట. లేదు, నా మాట వినండి, నమ్మండి అంటే సరే అని చెప్పి వదిలిపెడుతుంది. సరే, వెళ్ళి ఇంటికి వెళ్ళి దూడకి పాలు ఇచ్చి కొన్ని విద్యాబుద్ధులు చెప్పినట్టు గుర్తున్నదా చిన్నప్పుడు, కొన్ని మంచి మాటలు చెప్పి మళ్ళీ తిరిగి వచ్చి పులి దగ్గరికి వస్తుంది. అప్పుడు ఆ పులి సంతోషించి, నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నావు, కాబట్టి నేను వదిలేస్తున్నాను, మళ్ళీ వెళ్ళిపోవడానికి చెప్తుంది. ఇది చాలా సూక్ష్మంగా ఉన్న మన కథ, మనకు మంచి మంచి నీతి నేర్పిన కథ అన్నమాట. లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకునే కథ ఇది ఎప్పటికీ.
థ్యాంక్ యూ మేడం. ఎస్ సార్. సో ఆవు పులి కథ చక్కగా చెప్పారు రాఘవేంద్ర రెడ్డి గారు. మరి మనం మాట్లాడుకుంటే ఆవు యొక్క వైఖరి మంచిదా, పులి యొక్క వైఖరి మంచిదా తేల్చేద్దాం సార్. ఎవరు మంచి వాళ్ళు? ఓటింగ్ ఎవరికి ఇస్తారు? ఆవుకి ఇస్తారా, పులికి ఇస్తారా? అవును మేడం. ఎవరు సార్ ఆవుకి ఇచ్చేది? భాషా గారు ఆవుకి ఇస్తారు. ఎందుకు సార్ పులికి ఇవ్వరా? ఓకే, మీ ఒపీనియన్ ఆవు అంటున్నారు. శ్యామప్రసాద్ సార్ అవును. పులి మేడం. పులి మేడం. కారణం సార్? ఆవు దగ్గర నిజాయితీ సార్? కాబట్టి పులి కూడా బాగా మారుతుంది. ఆవు దగ్గర నిజాయితీ ఉంది కాబట్టి వచ్చింది. తర్వాత దానిలో ఉన్న కళ్ళు మొత్తం కూడా తీసుకున్న కాబట్టి పులి వదిలింది కదా. నేనైతే ఆవు పులి రెండు ఇస్తాను మేడం. రెండిటికి ఇస్తారా సార్ మీరు రాఘవేంద్ర గారు? అవును మేడం. సార్ రాయుడు గారు మీరైతే? రెండిటికి చెప్తాను మేడం. నేను లేదు సార్, ఒకటే ఇవ్వాలి మనకి. ఒకటే అయితే పులికి చెప్తాను మేడం. ఎందుకు ఇస్తారు సార్? కారణం కూడా చెప్పాలి. అంటే ఏమనుకుంటున్నారు? తన మాటలు నమ్మి ఒక అవకాశాన్ని ఇచ్చింది కదా మేడం. ఎస్ అందుకు ఒక అవకాశం కల్పించింది కాబట్టి ఎస్ సార్. క్రూరముఖమైన కూడా సిన్సియర్గా అప్రిషియేట్ చేసింది. కరెక్ట్ సార్. యాక్చువల్లీ పులి యాటిట్యూడ్ గొప్పదండి. ఎందుకని చెప్పండి? దాని స్వభావం మనకు తెలుసు. అది అసలు ఎలాంటి ఎక్స్క్యూజ్ చేయదు. దాని గినుక ఫుడ్ దొరికింది అంటే ఇంకా అసలు నెవర్ అది బ్యాక్ తీసుకోదు. కానీ ఇక్కడ తన స్వభావాన్నే మార్చేసుకుంది. ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆపర్చునిటీ ఆవుకి కల్పించాల్సిన అవసరం లేదు. బట్ ఆవు క్వాలిటీస్ గొప్పవి. తను హానెస్టీ పర్సన్, మరి తన బిడ్డల మీద ప్రేమ చూపించింది, తన మాతృత్వం గొప్పది, తను ఆ మాట మీద స్టాండ్ అయి వచ్చిన విధానం కూడా గొప్పది. బట్ ఈవెన్ దో టైగర్ చూడండి, తను క్రూయల్, తను చాలా కార్నివోరస్, అంటే ఎవరిని వేటాడి చంపందే లేదు నిద్రపో, తనకు ఆకలిని తీర్చుకునే స్వభావం ఉంది. అట్లాంటి అవకాశం తన ముందు ఉన్నా కానీ తను మారింది, అవకాశం ఇచ్చింది, ఎక్స్క్యూజ్ చేసింది, తన ఆపర్చునిటీని వదులుకుంది. దట్స్ గ్రేట్, దట్స్ గ్రేట్. సో నా ఉద్దేశం ప్రకారం అయితే నేను పులికే ఓటేస్తాను సార్. సో దిస్ ఈజ్ ఆల్ వాట్ ఐఎమ్ సేయింగ్. వైఖరి, రీతి, శైలి ఉంది చూసారా, ఆ ధోరణి ఉంది చూసారా, అది అలాంటి ధోరణి ఉంటే అక్కడున్న పరిస్థితులు, అక్కడున్న సిచ్యువేషన్స్ ని అన్నిటినీ మార్చగలిగిందే. దట్ ఈస్ కాల్డ్ యాటిట్యూడ్. దట్ ఈస్ కాల్డ్ యాటిట్యూడ్ సార్. సో మనకి యాటిట్యూడ్ అనేది, పులికున్న యాటిట్యూడ్ అంటే ఆవుకున్న యాటిట్యూడ్ కూడా గొప్పదే. కానీ ఆ పులికున్న యాటిట్యూడ్ ఆ పరిస్థితిని తలక్రిందులు చేసేసింది. అంటే ఆ సిచ్యువేషన్ ని మార్చేసింది పూర్తిగా. దానివల్ల ఆవు కానీ, ఆవు ఫ్యామిలీ కానీ మొత్తం హ్యాపీగా తన లైఫ్ ని నివసించడానికి అనుకూలం, అలాంటి అవకాశాన్ని పులి మనకి కల్పించింది. సో యాటిట్యూడ్ అంటే చేంజెస్ థింగ్స్ అండి. యాటిట్యూడ్ చేంజెస్ థింగ్స్. సో నెక్స్ట్ అసలు యాటిట్యూడ్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో మీనింగ్ చూడండి. యాటిట్యూడ్ అంటే ఒక వ్యక్తికి ఉన్న ఫీలింగ్ కానీ, ఒక వ్యక్తికి ఉన్న ఎమోషన్స్ కానీ, ఒక వ్యక్తికి ఉన్న ఆలోచన పద్ధతి కానీ, సో ఆ థాట్స్ కానీ, ఆ బిహేవియర్ అంటున్నాను, ప్రవర్తన కానీ, ఇదంతా కూడాను యాటిట్యూడ్. ఆ మనిషికి ఉన్న, అంటే అతనికి ఉన్న ఆలోచన ఏదైతే ఉందో, అతనికి ఉన్న ఎమోషన్ ఏదైతే ఉందో, అతనికి ఉన్న ఫీలింగ్ ఏదైతే ఉందో, ఎదుటి వారి పట్ల, వేరే ఒక్క పర్సన్ పట్ల, లేకపోతే తనకు వచ్చిన పరిస్థితి పట్ల, తనకు వచ్చిన సిచ్యువేషన్స్, తనకు వచ్చిన లైఫ్ లో ఎదురవుతున్న ప్రాబ్లమ్స్ పట్ల, తన తోటి వారితో, తనతో, తన ఇంట్లో వారితో ఎలా ప్రవర్తిస్తున్నాడో ఆ ప్రవర్తననే తన యాటిట్యూడ్ అని పిలుస్తారు. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే తన చుట్టూ ఉన్న పీపుల్ తో అతను మెలిగే విధానం,
అతను వ్యవహరిస్తున్న తీరు, అతని ప్రవర్తన విధానం, అతను ఆలోచిస్తున్న విధానం, తన ధోరణి, తన వైఖరి, తన రీతి, తన బుద్ధి, దిస్ ఇస్ ఆ స్వభావం అంటారండి. ఆ వ్యక్తి యొక్క స్వభావం, ఆ వ్యక్తి యొక్క నడక, దీన్నే మనం యాటిట్యూడ్ అని పిలుస్తాం. ఈ యాటిట్యూడ్ ఎందుకు ఉండాలి అంటే, ఒకరి మీద తనకున్న అభిప్రాయం, ఒపీనియన్, ఎదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్, ఏది మంచిది కాదు, ఏది చెడ్డది కాదు. నో వన్ కాంట్ సే ఇట్ ఈస్ గుడ్ ఆర్ ఇట్ ఈస్ బ్యాడ్ అకార్డింగ్ టు their thoughts, to their feelings, to their opinions. ఆ మనిషి యొక్క ఒపీనియన్ బట్టి వేరొక మనిషి మీద తన స్టాంప్ వేసేస్తాడు. ఆ మనిషిని గుడ్ అంటాడు, లేకపోతే బ్యాడ్, తన రీతి బట్టి, తన ధోరణి బట్టి ఎదుటి వారి మీద అభిప్రాయం తనకుంటుంది. దట్ ఈస్ కాల్డ్ యాటిట్యూడ్. సో ఇట్ ఈస్ ద మీనింగ్ అండ్ ఇట్స్ నథింగ్ బట్ ఎ ఫీలింగ్ ఆఫ్ ఒపీనియన్, ఐదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్. ఈ యాటిట్యూడ్ మనకెలా ఏర్పడుతుంది? మనందరిలో మనకున్న జీన్స్ బట్టి, మనకున్న ఎన్విరాన్మెంట్ బట్టి, మనం పెరిగిన వాతావరణం బట్టి, మన పరిసరాలు బట్టి, వీటన్నిటి బట్టి యాటిట్యూడ్ మనలో బిల్డ్ అవుతుందండి. పుడుతూనే మనం చెడ్డవారంగా లేకపోతే గొప్పవారంగా పుట్టాం. మన సరౌండింగ్స్ నుంచి, మన పేరెంట్స్, మన టీచర్స్, మన జీన్స్ బట్టి కూడా మన వైఖరి అనేది మనకు ఉంటుంది. అయితే ఎటువంటి వైఖరిని మనం బిల్డ్ చేసుకోవాలి, అది నేర్చుకుంటున్నాం మనం. మనకున్నది ఏంటి, మనకేది కావాలి, దానిని మనం పెంచుకుంటూ పోవడమే. ఆ ఎటువంటి యాటిట్యూడ్ ని, మనకి ఎటువంటి యాటిట్యూడ్ ఉంది, మనం ఎలాంటి దాన్ని అడాప్ట్ చేసుకొని ముందుకెళ్ళాలి లైఫ్ లో. సో యాటిట్యూడ్ బిల్డ్ అవ్వడానికి 3 కాంపోనెంట్స్ ఉన్నాయి సార్. ప్రవీణ్ సార్. సో హియర్ ద మీనింగ్, ఎ ఫీలింగ్ ఆఫ్ ఒపీనియన్ అబౌట్ సంథింగ్. సింపుల్ అండ్ షార్ట్ ఫామ్ లో మనకి యాటిట్యూడ్ అనగానే జస్ట్ నథింగ్ బట్ ఒపీనియన్, లేకపోతే ఫీలింగ్ సంథింగ్ ఆర్ సమ్వన్. దేని గురించి అయినా, లేకపోతే ఒక వ్యక్తి గురించి మన యొక్క ఫీలింగ్, మన యొక్క నిర్ణయం, మన యొక్క వైఖరినే యాటిట్యూడ్ అని పిలుస్తారు. నెక్స్ట్ సార్, కాంపోనెంట్స్. మనకి యాటిట్యూడ్ బిల్డ్ అవ్వాలంటే మనకి 3 కాంపోనెంట్స్ ఉన్నాయి. దాన్ని నేను ఏబిసి అని చెప్తాను. ఏబిసి యాటిట్యూడ్. ఏ ఫర్ ఎఫెక్టివ్ అండి, బి ఫర్ బిహేవియరల్ అండ్ కోగ్నిటివ్. మాటలు కొంచెం కొత్తగా ఉంటాయి కానీ మీనింగ్ అర్థమైతే ఓ ఇంతేనా అనుకుంటారు. సో ఏబిసి ద్వారా మనలో యాటిట్యూడ్ బిల్డ్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, మనకి స్లైడ్ లో ఉన్నట్టు ఫస్ట్ కాగ్నిటివ్ అని ఉంది. కాగ్నిటివ్ అంటే మనలో ఒక నమ్మకం ఉంటుంది. మనం పెరిగిన పరిసరాల వల్ల అయితే ఏమి, మనకు చూసిన సమాజం నుంచి కానీ మనలో ఒక నమ్మకం అనేది ఉంటుంది ఒక విషయం పట్ల, లేకపోతే ఒక వ్యవస్థ పట్ల. దట్ ఈస్ కాల్డ్ బిలీఫ్, అవర్ బిలీఫ్స్. మంచివా చెడువా తర్వాత. సో వాట్ ఈస్ ఇన్ అవర్ మైండ్, బిలీఫ్ ఈస్ దేర్. అందరికీ బిలీఫ్స్ ఉంటాయి, అందరికీ థాట్స్ ఉంటాయి, ఎవరి ఆలోచనలు వారివి. బిలీఫ్స్, థాట్స్ అండ్ నాలెడ్జ్. ఏ విషయం నుంచి అయినా మనకు నాలెడ్జ్ ఉంటుంది ఖచ్చితంగా, చిన్నది కానివ్వండి పెద్దది, దానికి సంబంధించిన జ్ఞానం అనేది ఆల్రెడీ మనకి ఫీడ్ అయి ఉంది. సో అది కాగ్నిటివ్ కింద ఉంటుంది. కాగ్నిటివ్ కాంపోనెంట్ కింద బిలీఫ్స్, థాట్స్ అండ్ నాలెడ్జ్ ఉంటుందండి. అలాగే నెక్స్ట్ వన్ ఎఫెక్టివ్. ఎఫెక్టివ్ కింద ఏముంటుంది? యాటిట్యూడ్ నిర్మాణం అవ్వాలంటే, మనలో యాటిట్యూడ్ తయారవ్వాలంటే దీస్ ఆర్ ఆల్ ద కాంపోనెంట్స్. ఇవన్నీ భాగాలండి. ఐఎమ్ నాట్ సేయింగ్ అబౌట్ పాజిటివ్ అండ్ నెగిటివ్. ఇక్కడ నేనేం మాట్లాడుతున్నా, యాటిట్యూడ్ అనేది ఇందాక మనం చెప్పిన ఆ ఒపీనియన్ ఎలా ఏర్పడుతుంది మనలో అని చెప్పడానికి ఈ కాంపోనెంట్స్ తీసుకొచ్చాను. ఈ కాంపోనెంట్స్ లో జస్ట్ గుర్తుండడం కోసం ఏబిసి అనే పద్ధతిలో చెప్తున్నాను. అయితే ఫస్ట్ వన్ డౌన్ టు సి నుంచి మొదలు పెడతాం. సి మీన్స్ కాగ్నేటివ్. కాగ్నేటివ్ లో ఏముంది చెప్పాను, మన నమ్మకాలు, మన ఆలోచనలు, మన నాలెడ్జ్, ఇదంతా కాగ్నేటివ్ లో ఉంది. సో ఎఫెక్టివ్ లో ఏముంది, మన ఎమోషన్స్,
మనకి ఏవైతే కోపం, చిరాకు, ఆందోళన ఇవన్నీ ఉంటాయి, హ్యాపీనెస్, మన నమ్మకాలు, మన ఎమోషన్స్, మన ఫీలింగ్స్, లైక్స్, మన ఇష్టాలు, అయిష్టాలు, దుఃఖము, సంతోషము, ఇవన్నీ కూడా ఎఫెక్టివ్ కింద ఉంటాయి. అలాగే బిహేవియర్, అల్టిమేట్ లాస్ట్. సో ఈ రెండింటి ఫలితంగా ఏర్పడేదే మన ప్రవర్తన. దట్ ఈస్ కాల్డ్ యాక్షన్ రూపంలో బయటికి మన బిహేవియర్ బయటికి వస్తుంది. అది అరుస్తామా, లేకపోతే మాట్లాడతామా, లేకపోతే ర్యాష్ అవుతామా, లేకపోతే బాధపడతామా, దట్ ఈస్ కాల్డ్ అవర్ యాక్షన్, వస్తున్న సిచ్యువేషన్ బట్టి. సో దట్ ఈస్ బిహేవియరల్ కాంపోనెంట్. మన ఆశయాలు, మనం ఏదైతే సాధిద్దాం అనుకుంటున్నామో, మనం ఏది కావాలనుకుంటున్నామో, మన ఇంటెన్షన్స్ ఏంటి, అవన్నీ బిహేవియర్ కింద మనకి నేర్పించబడతాయి. సో యాటిట్యూడ్ ఈజ్ మేడ్ ఆఫ్ 3 కాంపోనెంట్స్. మీకు పేరు గుర్తుండకపోతే ఇవి గుర్తు పెట్టుకోండి సార్. నమ్మకాలు, మన ఆలోచన, మన పద్ధతి, మన ప్రవర్తన, మన ఎమోషన్స్, మన ఫీలింగ్స్, మన ఇష్టాలు, మన లైక్స్ అండ్ డిజైర్. దీస్ ఆర్ ఆల్ అండర్ కమ్స్ అవర్ యాటిట్యూడ్. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, మనం ఎప్పుడు ఎవరమైనా ఏం కోరుకుంటామండి? హెల్తీ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, మనందరం ఎటువంటి మందులు మింగకుండా హెల్తీగా జీవించాలనుకుంటాం. ఇందులో కాగ్నిటివ్ కింద మనకి ఆ హెల్తీ లైఫ్ జీవించాలంటే మనలో ఏం బిలీఫ్ ఉందండి, మనలో ఏం నమ్మకం ఉంది, మనలో ఏం నాలెడ్జ్ ఉంది? ఇందాక చెప్పాను నేను, కాగ్నిటివ్ కింద బిలీఫ్, థాట్, నాలెడ్జ్ అని. ఫర్ ఎగ్జాంపుల్, హెల్తీ లైఫ్ జీవించాలంటే మనలో ఆల్రెడీ ఏం బిల్ట్ అయి ఉంది చెప్పండి సార్. సురేష్ గారు మనలో ఏం నాలెడ్జ్ ఉంది? హెల్తీగా జీవించాలంటే మనకేం తెలుసు? మనకేం తెలుసు సార్? హెల్తీగా ఉండాలనుకుంటున్నారా మీరు? అన్మ్యూట్ చేసుకొని చెప్పండి సార్. హెల్తీగా ఉండాలనుకుంటున్నాం కదా, మరి ఉండాలంటే ఏం చేయాలి సార్? మంచి ఫుడ్ తీసుకోవాలి. ఎస్, టువర్డ్స్ అబౌట్ ఫుడ్ గురించి ఆలోచిస్తాం కదా. తర్వాత అండి సార్, టైం కి మీల్ తీసుకోవాలి. ఓకే, ఇంకా సార్ మీ నాలెడ్జ్ అంతేనా అందులో? అంటే మీ బిలీఫ్ అంతేనా ఏంటి సార్? చెప్పండి సార్. సార్ రాజేష్ గారు. మేడం. సార్, మనం హెల్దీగా జీవించాలంటే మీలో ఎటువంటి నాలెడ్జ్ ఉండింది దాని గురించి? ఆల్వేస్ కీప్ ఇన్ స్మైల్, టైం మేనేజ్మెంట్, అబౌట్ దేనికి హెల్త్ పరంగా ఎక్సర్సైజ్ కావచ్చు, మార్నింగ్ నిద్ర లేయడం, తర్వాత ఆరోగ్యపరంగా సంబంధించిన ఎక్సర్సైజ్ చేయడం, డిపెండ్ ఆన్ ఒక్కొక్కరిది ఒక్కొక్క సిచ్యువేషన్ ఉంటుంది దాని తగ్గట్టుగా. తర్వాత ఫుడ్కి సంబంధించి ఆలోచనల్ని కంట్రోల్లో ఉంచుకోవడం వల్ల ఎక్కువ శాతం ఆరోగ్యంగా ఉంటాం అనుకుంటున్నాను. సో రాజేష్ గారు అండ్ సురేష్ గారు, థ్యాంక్ యూ ఫర్ రెస్పాండింగ్. సో ఏదో సమ్ పాయింట్స్ దే ఆర్ సేయింగ్, అంటే దే హ్యావ్ ద నాలెడ్జ్. అక్కడ వాళ్ళలో కాగ్నిటివ్ కాంపోనెంట్ కింద వాళ్ళలో ఆల్రెడీ ఆలోచన ఉంది, ఆల్రెడీ నాలెడ్జ్ ఉంది. హెల్దీగా జీవించాలి అంటే ఏదో ఒకటి చెయ్యాలి, ముఖ్యంగా ఫుడ్ తీసుకోవాలి, ఎక్సర్సైజ్ చేయాలి, మంచి స్లీపింగ్ కండిషన్ లో మనం ఉండాలి, మన మైండ్ లో ఆలోచన సరిగ్గా ఉండాలి. ఈ 4 ఉన్నప్పుడే హెల్దీగా ఉంటాము అన్ని ఏరియాస్ లో అని మనకు ఒక నాలెడ్జ్ ఉండింది ఆల్రెడీ. కానీ నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఎఫెక్టివ్ లో ఎలా వస్తుంది, ఎమోషన్ ఎట్లా వస్తుంది? దీనికి సంబంధించి అంతా తెలుసు, చేస్తున్నామా? చేస్తే ఎలా ఉంటాము? వీఆర్ గెట్టింగ్ హెల్త్ గెయిన్ అయితే ఏమవుతుంది? వీఆర్ ఫీలింగ్ హ్యాపీ, వీఆర్ ఫీలింగ్ కాన్ఫిడెన్స్. మనలో నమ్మకం అనేది పెరుగుతుంది, మన పట్ల మనకి, మనం చేసే పనుల పట్ల మనకి 100% నమ్మకం పెరుగుతుంది, మనకి సక్సెస్ ఉంటుంది. మనం వెనక్కి తిరిగి చూడాల్సిన పని లేదు. ఎప్పుడండి? మనకి ఏదైతే నాలెడ్జ్ ఉందో ఆరోగ్యం గురించి దాన్ని అమలు చేస్తే
మంచి ఫుడ్ తినాలన్నారు, తింటున్నామా లేదో మనకే తెలుసు. వ్యాయామం చేయాలంటున్నారు, దట్ ఈస్ అవర్ నాలెడ్జ్. వినడం ద్వారా, చూడడం ద్వారా, చదువుకోవడం ద్వారా, చెప్పడం ద్వారా మనం నేర్చుకున్నాం ఆ నాలెడ్జ్ని. హెల్త్ ఉండాలంటే ఇవి ఉండాలి అని. కానీ మన యొక్క ఎమోషన్ రీత్యా చూస్తే, మన ఫీలింగ్ రీత్యా చూస్తే, హౌ వీఆర్ గోయింగ్ టు ఫీల్ టువర్డ్స్ హెల్దీ లైఫ్ స్టైల్ ఎలా ఉంది ఎవరికి వాళ్ళు తెలుసు. ఎవరైతే మంచి ఇందాక నాలెడ్జ్ ఉన్న ప్రకారం అప్లికబుల్ ఉంటారో వాళ్ళు హెల్దీగానే ఉంటారు. వాళ్ళ యొక్క ఫీలింగ్ ఏంటి, వాళ్ళ యొక్క ఎమోషన్ ఏంటి? 100% సక్సెస్, కాన్ఫిడెన్స్, హ్యాపీ. ఎవరైతే చెయ్యరో అనుకుంటాం కానీ ఆచరించం, వాళ్ళ ఫీలింగ్ అప్పుడు ఎమోషన్ ఏంటి? అక్కడ యాటిట్యూడ్ ఏమవుద్దండి? లో అయిపోతుంది. ఎప్పుడైతే ఈ నాలెడ్జ్ ప్రకారం మనం ఉంటామో మన యాటిట్యూడ్ ఏంటి? సరిపోని ఉంటుంది. ఇక యాక్షన్ లోకి వచ్చేసరికి, ప్రవర్తనలోకి వచ్చేసరికి, ఐఎమ్ సేయింగ్ అబౌట్ కాంపోనెంట్స్ అండ్ కాంపోనెంట్స్ లో ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నాలెడ్జ్ ఉంది, మనకి ఆరోగ్యంగా జీవించాలని నాలెడ్జ్ ఉంది, కానీ జీవిస్తే మన యాటిట్యూడ్ డెవలప్ అవుతుంది, జీవించకపోతే యాటిట్యూడ్ లో అయిపోతుంది. మరి ఎవరైతే చేస్తారో, ఆ ఎక్సర్సైజ్ చేస్తారో, ఫుడ్ తీసుకుంటారో, సరైన స్లీపింగ్ కండిషన్ ఉంచుకుంటారో, వాళ్ళకు యాక్షన్ వచ్చేసి వాళ్ళలో ఎలా ఉంటుందండి? తప్పకుండా వాళ్ళలో హెల్దీయర్, వాళ్ళు హెల్త్ అనేది వాళ్ళకి యాక్షన్కి వచ్చేసరికి ఏమవుతుంది? కంఫర్ట్ గా ఫీల్ అవుతారు, వాళ్ళు అన్నిట్లో ఇన్వాల్వ్ అవుతారు, రెగ్యులర్ గా ఎక్సర్సైజ్కి వెళ్తారు. దిస్ ఈజ్ అవర్ యాటిట్యూడ్ టువర్డ్స్ హెల్త్. హెల్త్ పట్ల మన యాటిట్యూడ్ ఇది. లేదు, ఇవాళ రోజుల్లో నేను టీచర్నండి, ఎప్పుడు నేను 2000లో అపాయింట్ అయ్యాను, 2024కి వచ్చాను. అప్పుడు అపాయింట్ అయిన స్ట్రాటజీస్, నేను చెప్పే విధానాలు, ఇప్పుడు విధానాలు పిల్లలకి మారిపోయినాయి. ఎందుకని? టెక్నాలజీ అప్డేట్ అయ్యి. టెక్నాలజీ అప్పటి రోజుల్లో లేదు. ఇప్పుడు టెక్నికల్ స్కిల్స్ కావాలి. ఒక టీచర్కైనా, ఒక ఇంజనీర్కైనా, ఎవరికైనా, ఏ రంగంలో ఉన్న వారికైనా టెక్నికల్ స్కిల్స్ కావాలి. అవి లేకపోతే వాళ్ళు లో లెవెల్లోనే ఉంటున్నారు. సో ఆ టెక్నాలజీ అప్డేట్ అవ్వాలి. అంటే టెక్నాలజీ పట్ల మన యాటిట్యూడ్ ఎట్లా ఉంది? అవర్ నాలెడ్జ్ ఏంటి? నాలెడ్జ్ ఏంటి? టెక్నాలజీ పరంగా మనం అప్డేట్ అవ్వాలనే నాలెడ్జ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను టీచర్ని కాబట్టి నేను క్లాస్ రూమ్ లో నాకేం నాలెడ్జ్ ఉంది? పిల్లలకి ఆఫ్లైన్ అటెండెన్స్ తో పాటు ఆన్లైన్ లో కూడా అటెండెన్స్ వేయాలి అంటే పలానా యాప్ నేను డౌన్లోడ్ చేసుకోవాలి. యాప్ లో ఆ పిల్లవాడు వచ్చిన రోజు, ఆ పిల్లవాడు ఆ రోజు తీసుకున్న ఫుడ్, తీసుకున్న రాగి జావ, తీసుకున్న వేరుశనగ చిక్కి, వాడు బడికి రాకపోతే కారణం కూడా నేను ఆ యాప్ లో మెన్షన్ చేయాలి. అందుకు తగ్గ నాలెడ్జ్ నాకు ఉండింది. కానీ నేను చెయ్యకపోతే నాకు అది చాలా నష్టం. లేకపోతే నేను డిపెండ్ అవ్వాలి, వేరే వాళ్ళని పిలిచి ఇది ఎట్లా చేయాలి. అది నాకుగా నేను నేర్చుకుంటే నా యాటిట్యూడ్ అక్కడ సక్సెస్ అవుతుంది. నేను పాజిటివ్ ధోరణి వైపు వెళ్తాను. లేదంటే నేను దిగులు పడుతూ కూర్చుంటాను. ఎందుకని? అందరిలో నేను లో అయిపోతాను. నా మూడ్ ఏమైపోతుంది? నా లెవెల్ అయిపోతుంది, నా ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోతాయి. ఎందుకని? వేరే వాళ్ళ మీద నేను డిపెండ్ అవ్వాలి. సో నా యాక్షన్ ఎట్లా ఉంది ఇక్కడ? నా బిహేవియర్ అల్టిమేట్ అవుట్కమ్ ఎట్లా ఉంది అంటే, నేను నేర్చుకుంటే ఓకే, నా యాటిట్యూడ్ స్ట్రాంగ్ గా ఉంది, నేను నేర్చుకోకపోతే లో అయిపోతాను. దిస్ ఈజ్ ఆల్ ద యాటిట్యూడ్ ఫౌండేషన్. ఎట్లా ఏర్పడుతుంది అనే దానికి చెప్పాను. సో ఇప్పటి వరకు ఏమైనా డౌట్ ఉందా అండి? నేను వాట్ ఈస్ ద మీనింగ్ చెప్పాను, యాటిట్యూడ్, అండ్ మనకి ఎలా మనలో యాటిట్యూడ్ బిల్డ్ అవుతుంది, మన పర్సనాలిటీలో యాటిట్యూడ్ ఎలా బిల్డ్ అవుతుంది అనేది బేస్ నాలెడ్జ్ మనం నేర్చుకున్నాం. ఇప్పుడు యాటిట్యూడ్ ఎన్ని రకాలుగా ఉంటుంది? ఎవరికైనా తెలుసా అండి? ఎవరన్నా విన్నారా? సార్ ఇంటరాక్ట్ అవ్వండి సార్. యాటిట్యూడ్ ఎన్ని రకాలు? జనరల్ గా మనం చుట్టూ వింటానే ఉంటాం, 2 మాటలు వింటాము. ఎక్కువగా పాజిటివ్, నెగిటివ్ ఉంటాం మేడం. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్ సార్. ఎక్కువగా పాజిటివ్ మైండ్ సెట్ అంటాము, లేకపోతే నెగిటివ్ యాటిట్యూడ్ అంటాం. కానీ యాక్చువల్లీ సార్ అది అంతవరకు ఓకే. 5 రకాలు ఉందండి ప్రవీణ్ సార్. ఇక్కడ చూడండి, యాటిట్యూడ్ టైప్స్ అని ఉంది. 5 టైప్స్ అండి. పాజిటివ్, నెగిటివ్ మనం ఎక్కువగా వింటుంటాం, చూస్తుంటాం. మనలో కూడా కొన్నిసార్లు పాజిటివ్ ఉంటుంది, మనలో కూడా నెగిటివ్ ఉంటుంది. అండ్ థర్డ్ వన్ కూడా ఉంటుందండి, న్యూట్రల్ టైప్. న్యూట్రల్ టైప్
కొన్నిసార్లు కొన్ని విషయాల పట్ల అటు పాజిటివ్గా ఉన్నాం, నెగిటివ్గా ఉన్నాం. ఏం చేయాలో తెలియక అట్లానే న్యూట్రల్గా ఉంటాం. అండ్ 4వ చూడండి, ఓపెన్ మైండ్ అండ్ క్లోజ్ మైండ్. సో యాటిట్యూడ్ ఇన్ని రకాలుగా ఉంటుంది. మీకు తెలుసు పాజిటివ్ మైండ్ సెట్ వల్ల ఏంటంటే ప్రతి పని కూడా మనకి ఫోకస్ చేయగలం. సపోజ్ ఏమన్నా కష్టాలు వచ్చినా, అంటే ఏమన్నా మనం చేసే పనుల్లో బ్లాక్స్ వచ్చినా, కొన్ని నష్టాలు వచ్చినా మనకేం ఫీలింగ్ ఉంటుంది? ఇఫ్ యూ హ్యావ్ ద పాజిటివ్ యాటిట్యూడ్, ఆ పోనీలే ఇంకొక రకంగా మనం చేద్దాం, దీనిలో నష్టం వచ్చింది, ఎందుకు వచ్చింది, దాన్ని మనం ఆలోచించుకొని నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తాం. ఇక్కడ ఏమైపోద్దండి, నెగిటివ్ మైండ్ సెట్ ఉంటే ఏమైపోతుంది? నష్టం వచ్చింది, ఇంకా నాకు ఏమీ ఎవరు సహాయం చేయరు, లేకపోతే నేను ఇంకా ముందుకెళ్ళలేను, సో నా లైఫ్ అయిపోయింది. ఇంకా సమ్ ఇంటెన్షన్ ఉన్న వాళ్ళైతే గోయింగ్ టు ద సూసైడ్ అటెంప్ట్. ఒక స్టూడెంట్ అయితే పరీక్షలో ఫెయిల్ అయినా, లేకపోతే పరీక్షలో ఫెయిల్ అయితే ఏంటి, నెగిటివ్ మైండ్ సెట్ ఉంది అతనికి, ఉంది కాబట్టి తన లైఫ్ అయిపోయింది అనుకుంటాడు. పాజిటివ్ మైండ్ ఉన్నాడు అయితే ఎందుకు పోయింది, ఎక్కడ నేను సెట్ బ్యాక్ చేసుకోవాలి, ఆ పరిస్థితిని నేను ఎక్కడ మళ్ళా క్రియేట్ చేసుకోవాలి అని చూస్తాడు. అంటే పాజిటివ్ మైండ్ సెట్ ఉన్నవాడు ఎప్పుడు వెతుక్కుంటాడు సార్, ఏమని, అవకాశాలని చూస్తుంటాడు, కొత్త విషయాన్ని నేర్చుకోవాలని ముందుకెళ్తాడు. సో తన ఆ మైండ్ సెట్ ఉండడం అదృష్టం. ఎందుకంటే తను హ్యాపీగా ఉంటాడు, తన చుట్టూ ఉన్న వాళ్ళు అంటే ఇంట్లో వారిని, తన పొరుగు వారితో, తన కొలీగ్స్ తో, ఎవరితోనైనా ఈస్ గోయింగ్ టు బి వెరీ, అతనితో ఉండాలని అందరూ కూడా ఇష్టపడతారు. అతను కానీ ఆమె కానీ ఎవరికైతే ఆ మైండ్ సెట్ ఉంటుందో, ఆ యాటిట్యూడ్ పాజిటివ్, వచ్చే ప్రతి పని పట్ల పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటే అతని చుట్టూ అందరూ చేరడానికి ఇష్టపడతారు. ఎందుకని అతని నుంచి ఎనర్జీ పాస్ అవుతుంది, పాజిటివ్ ఎనర్జీ పాస్ అవుతుంది. నెగిటివ్ మైండ్ సెట్ ఉన్నవాడు ఎలా ఉంటాడు, ఇందాక చెప్పుకున్నాం, ఒక వర్క్ ప్రాబ్లం వచ్చింది, చేయలేక చేతులు ఎత్తేస్తాడు, లేకపోతే ఆ వర్క్ లో తను చేసింది మర్చిపోయి ఇంకా లోపాలని వెతుకుతుంటాడు, డిఫికల్టీస్ ని ఎదుర్కొంటాడు. ఒక గృహిణి ఉందండి, ఉమెనే ఉంది, హౌస్ వైఫ్ ఉంది, తన పాజిటివ్ మైండెడ్ హౌస్ వైఫ్ అనుకోండి, తన మైండ్, ఇక్కడ మనం ఎవరు జడ్జ్ చేయట్లేదు, మంచి అనట్లేదు, చెడు అనట్లేదు. పాజిటివ్ మైండ్ ఉన్న పీపుల్ ఎట్లుంటారు, నెగిటివ్ మైండ్ ఉన్న పీపుల్ మనకు తెలుసు, బట్ ఈవెన్ దో మనం మళ్ళా రీకాల్ చేసుకుంటున్నాం. ఒక హౌస్ వైఫ్ కి పాజిటివ్ మైండ్ సెట్ ఉందంటే తన ఇంట్లో పనులను చాలా సమర్థవంతంగా చేస్తుంది. డిష్ వాషింగ్ కానీ, లేకపోతే ఆ బట్టల్ని తీసి వేయడం కానీ, హౌస్ మెయింటెనెన్స్ లో కానీ తన బాధ్యతల్ని తను చక్కగా ఎటువంటి అలసట లేకుండా చేసేస్తుంది. అదే తనకి నెగిటివ్ యాటిట్యూడ్ ఉందనుకోండి, ఇక తన ప్రవర్తన బయటికి ఎలా వస్తుందండి, ఆ వర్క్ లోడ్ ని, అది రోజు చేసేదే కానీ ఆ వర్క్ లోడ్ ని హెవీగా ఫీల్ అవుతుంది, డిస్ట్రెస్ కి గురవుతుంది. సో దాంతో తన ప్రవర్తన ఎలా ఉంటుంది, చిందరవందరగా, అంటే ఇక మనకు తెలుసు, ఇంట్లో అన్ని ర్యాష్ గా కింద పడేయడం, లేకపోతే విసిరేయడం, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇట్లా చూస్తాం, కోపంతో అరవడం. సో దీని మధ్య ఏమవుతుంది, ఇక రిలేషన్షిప్స్ కూడా స్ట్రాంగ్ గా ఉండవు, లేకపోతే ఇంప్రెసివ్ గా ఉండవు. సో నెగిటివ్ మైండ్ సెట్ ఉంటే మనకి వీళ్ళు ఇంకా నాట్ ఓన్లీ హౌస్ వైఫ్, ఎవరిమైనా ఒక పర్సన్ గా, మేల్ ఆర్ ఫీమేల్, ఒక పర్సన్ గా వాళ్ళు ఎప్పుడు కూడా పాత విషయాలను తవ్వుకుంటూ ఉంటారు. వాళ్ళ లైఫ్ లో జరిగిన పాత పరిస్థితులు, పాస్ట్ ఎక్స్పీరియన్సెస్, జరిగిన నష్టాలనే తలుచుకుంటూ ముందుకెళ్ళలేక అవి ప్రజెంట్ సిచ్యువేషన్స్ కి, ఫ్యూచర్ సిచ్యువేషన్స్ కూడా అప్లై చేసుకుంటారండి. అలాంటి మైండ్ సెట్ నెగిటివ్ మైండ్ సెట్. సో వాళ్ళలో ఎప్పటికీ కూడా కాన్ఫిడెన్స్ బిల్డ్ అవ్వలేదు. మరి వాళ్ళంతే ఉండిపోవాలా చెప్పండి? వాళ్ళు నిజంగా లైఫ్ ని కాన్ఫిడెంట్ గా వాళ్ళు తీసుకోవాలనే చేంజ్ వాళ్ళలో వస్తే వాళ్ళు పాజిటివ్ మైండ్ సెట్ ని డెవలప్ చేసుకోగలగాలి.
ఇందాకే చెప్పుకున్నాం, మనం పుడుతూనే ఏది రాదు. సో పెరుగుతున్న విధానాన్ని బట్టి, చుట్టూ ఉన్న పరిసరాన్ని బట్టి డెవలప్ అవుతుంది. దాన్ని పెంచుకోవాలా, తుంచుకోవాలా అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. ఇకపోతే మూడోది న్యూట్రల్ మైండ్ సెట్, న్యూట్రల్ యాటిట్యూడ్. వీళ్ళు ఏది చెప్పరు, పాజిటివ్ వైపు చెప్పరు, నెగిటివ్ వైపు చెప్పరు. ఇంట్లోనే చూడండి, మనకి ఒక కుర్రాడు, అదే మన అబ్బాయి గాని అమ్మాయి గాని ఒక డ్రెస్ సెలెక్ట్ చేసి తెస్తే అమ్మ ఒకలా చెప్తుంది, నాన్న ఒకలా చెప్తాడు, వాళ్ళ బ్రదర్స్ సిస్టర్స్ ఒకలా చెప్తారు. అందరూ కూడా ఎవరి ఒపీనియన్ వాళ్ళు చెప్తారు. అందరూ బాగుంది అని రాదు. ఆ డ్రెస్ నీకు బాగుంది అని అందరూ చెప్పరు, లేకపోతే బాలేదు అని అందరూ చెప్పరు. అంటే అక్కడ పోనీలే ఏది వేసుకున్నా వీడికి బాగానే ఉంటుంది, ఈ అమ్మాయికి ఏ కలర్ అయినా బాగానే సెట్ అవుతుంది, అసలు వీడు ఏం వేసుకున్నా ఏం బాగోదు అని కొంతమంది ఉంటారు. సో వాళ్ళు అటు పాజిటివ్ వైపు ఉండరు, వాళ్ళు నెగిటివ్ వైపు ఉండరు. న్యూట్రల్ గా ఉంటే ఎక్కువ పాజిటివ్నెస్, లేకపోతే ఎక్కువ నెగిటివ్నెస్ ఉంటారు. సో అట్లా కూడా ఉంటారు. అలాగే ఓపెన్ మైండ్ చూడండి, ఓపెన్ మైండ్ ఉన్నవాళ్ళు లోపల వాళ్ళకి ఏర్పడిన అభిప్రాయాలు, లోపల వాళ్ళకి ఏర్పడిన ఏవైతే ఎమోషన్స్ ఉంటాయో అన్ని కూడా బయటికి చెప్పేస్తారు. ఏ చిన్న పనినైనా కూడా, ఏ చిన్న ఉద్దేశాన్ని కూడా బయట అందరితో షేర్ చేసుకుంటారు. అయితే ఈ మధ్య ఏం చేస్తున్నారంటే, ఎందుకు అన్ని బయటికి చెప్తాం, సీక్రెట్ గా ఉంచుకో లోపల. దట్స్ నాట్ కరెక్ట్. వాళ్ళందరూ చూడు వాళ్ళ విషయాన్ని గుట్టుగా ఉంచుకున్నారు అంటే లోపల ఏర్పడిన అభిప్రాయాలు బయటికి చెప్పే మనస్తత్వం ఉంటే లెట్స్ అలో దెమ్. వాటిని లోపల బలవంతంగా అణిచివేస్తే ఏమవుతుంది, అది ఇంకొక రకంగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఓపెన్ మైండ్ వల్ల కూడా ఇబ్బంది ఉండదు. అలాగే క్లోజ్ మైండ్, ఆ ఓపెన్ మైండ్ ఉన్న వాళ్ళైతేనండి డిఫరెంట్ ఒపీనియన్స్ అందరివి వింటారు, అందరివి యాక్సెప్ట్ చేస్తారు, చేసి వాళ్ళకి ఏది కావాలో అది తీసుకుంటారు. అదే క్లోజ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళైతే వాళ్ళు అసలు ఏమీ వినరు. వాళ్ళలో అసలు అభిప్రాయాలన్నీ కూడా లోపలే ఉంచేసుకొని వాళ్ళ ఒపీనియన్ ప్రకారమే వాళ్ళు ఫాలో అవుతారు. ఇంకా ఏం చెప్తారు బయటికి, ఐ డోంట్ కేర్ ఎనీవన్, నేను ఎవరిని కేర్ చేయను, నా వేనే నాకు రైట్, నేను ఏదనుకున్నాను అది రైట్, దాన్ని వినే ప్రయత్నం కానీ లేకపోతే చెప్పే ప్రయత్నం కానీ మార్చుకునే ప్రయత్నం కానీ చెయ్యరు. వాళ్ళ యాటిట్యూడ్ అలా ఉంటుంది. సో దీస్ ఆర్ ఆల్ ద టైప్స్ ఆఫ్ యాటిట్యూడ్స్. మన చుట్టూ ఉన్న పర్సనాలిటీస్ లో ఇన్ని రకాల యాటిట్యూడ్స్ ని మనం గమనించవచ్చు. సో ఈ విషయంతో మందే యాటిట్యూడ్ అనేది మీకు అర్థమై ఉంటుంది. మీ ఓన్ యాటిట్యూడ్, మీది పాజిటివా నెగిటివా, అంటే ఎక్కువ ఏ మైండ్ సెట్ తో ఉన్నాము అది ఎవరిది వాళ్ళకి తెలుస్తుంది. న్యూట్రల్ గా ఉన్నామా, ఓపెన్ గా ఉన్నామా, క్లోజ్ గా ఉన్నామా అనేది కూడా మనం అంచనా వేసుకోవచ్చు. మన మైండ్ సెట్, మన యాటిట్యూడ్ ఎలా ఉంది. అవునా సార్? అవును అంటే థమ్స్ చూపించండి. ఒప్పుకోవచ్చా? థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ అలాగే సో మనం నెగిటివ్ న్యూట్రల్ ఇవన్నీ చెప్పుకున్నాం. ముఖ్యంగా మనకి ఏం కావాలండి, పాజిటివ్ కావాలా నెగిటివ్ కావాలా? ఎవరమైనా మనం పాజిటివ్ వైపే వెళ్తాం. మరి పాజిటివ్ మైండ్ సెట్ ఉంటే మరి ఆ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది మన లైఫ్ మీద అనేది చూద్దాం సార్. స్లైడ్ చూడండి సార్. మనకు గినక పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటే మనం వెల్ బీయింగ్ గా ఉండొచ్చు. అన్ని విషయాల పట్ల, అన్ని కోణాలలో, మన ఆలోచనలలో, మన పనులలో, మన ప్రవర్తనలో వెల్ బీయింగ్ గొప్పగా ఉండొచ్చు. దానివల్ల మనకి ఎలాంటి స్ట్రెస్ రాదు, మనకి ఎలాంటి ఎమోషన్స్ అంటే హైపర్ ఎమోషన్స్ ఉండవు, మనలో ఆందోళన ఉండదు, ఒత్తిడి ఉండదు. అదే కదండి మనకు కావాలి. అదే కదా మన హెల్త్ మెయింటైన్ అవ్వాలంటే మనకి ముఖ్యమైనది. షుగర్ అంటున్నారండి, అందరు ఇప్పుడు షుగర్ లేని వాళ్ళు లేరు. ఆ షుగర్ పెరగడానికి కారణం ఒక్కొక్కళ్ళు పాపం వాళ్ళ వ్యూస్ షేర్ చేసుకుంటారు. నేను ఫుడ్ చాలా కంట్రోల్గా ఉన్నానండి, డైట్ చాలా కంట్రోల్గా ఉన్నాను,
ఎక్సర్సైజ్ డైలీ చేస్తున్నాను, బట్ నా షుగర్ లెవెల్స్ పెరిగిపోతున్నాయి. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ మైండ్ యాటిట్యూడ్. వాళ్ళ యాటిట్యూడ్ వాళ్ళలో తెలియకుండా లోపల వాళ్ళు నెగిటివ్ ఉంది. నా కొలీగే ఉన్నారండి, ఆమెకి చిన్న ఏజే, 35 yearsకే వచ్చింది. కానీ ఆవిడ కొర్రలు, సామలు ఇవన్నీ ఫాలో అవుతుంది, మంచి డైట్ ఫాలో అవుతుంది, ఆమె ఎక్సర్సైజ్ చేస్తుంది, కానీ షుగర్ లెవెల్స్ కంట్రోల్ ఉండదు. కారణం ఏంటి అంటే ఆమె వచ్చి షేర్ చేసుకుంటది నాతో, ఏమని, నా పిల్లల్ని నేను ఇప్పటి నుంచే, చిన్న పిల్లలు 10th లోపు ఉన్నారు, వాళ్ళ గురించి నిత్యం ఆలోచన, నా పిల్లల్ని నేను ఎలా సెటిల్ చేయాలి, నేను ఉంటానో చనిపోతానో, నాకు ఈ షుగర్ అప్పుడే నన్ను ఇచ్చేసేసింది. నిత్యం అదే ఆలోచనతో ఉంటారు ఆవిడ. మనం ఎంత చెప్పే ప్రయత్నం చేసుకున్నా, మేడం అట్లా కాదు, మీరు మీ మైండ్ సెట్ ని మార్చుకోవాలి, ఏది ఎప్పుడు ఎలా జరగాలో అలా జరుగుతుంది, మీరు అన్ని మంచి యాక్షన్సే తీసుకుంటున్నారు, మీకేం ప్రాబ్లం ఉండదు, అంతా పాజిటివ్ గానే ఉంటదని చెప్తున్నా ఆవిడ తీసుకోలేదు. ఎందుకని అంటే తన యాటిట్యూడ్ అక్కడ లోపల నెగిటివ్ గా ఉంది. చెప్పే టీచర్ యొక్క యాటిట్యూడ్ కూడా ఇక్కడ చాలా అవసరం అండి. ఒక క్లాస్ రూమ్ లో అంతమంది విద్యార్థుల మీద తన యాటిట్యూడ్ కనుక నెగిటివ్ ఉందంటే ఆ క్లాస్ రూమ్ లో ప్రొడక్టివిటీ రాదు అస్సలు. 100% ఆ పిల్లలు నా వర్కే చేయాలి, నాదే చదవాలి, నా హోంవర్కే ఇవాళ క్లాసెస్ పిల్లలకు కాదండి, టీచర్స్ కి, పేరెంట్స్ కి ఇవ్వాలి. ఎందుకని అంటే ఒక పేరెంట్ వచ్చి టార్గెట్ పెడతాడు ఆ పిల్లాడి మీద, నువ్వు ర్యాంక్ తెచ్చుకోవాలి, తెచ్చుకుంటే నాకు పరువు, ప్రతిష్ట, నా హోదా పెరుగుతుంది సమాజంలో. వాడి యాటిట్యూడ్ ని పేరెంట్ తీసుకోరు. యాటిట్యూడ్ మీన్స్ అక్కడ వాడి యొక్క సామర్థ్యాన్ని, వాడి యొక్క థాట్స్ ని, వాడి ఇష్టాన్ని పేరెంట్ తీసుకోవట్లా. పేరెంట్ ఇష్టాన్ని వాడి మీద రుద్దుతున్నాడు. ఆ పిల్లవాడు తీసుకోలేకపోతున్నాడు. తనకు ఎబిలిటీ ఉంటే 2 మ్యాచ్ అయితే, పేరెంట్ది పిల్లవాడిది 2 మ్యాచ్ అయితే అది ఇంకో రేంజ్ లో వెళ్తుంది. ఇక్కడ మ్యాచ్ అవ్వట్ల. పిల్లవాడి థాట్ ప్రాసెస్ వేరుగుంది, పేరెంట్ థాట్ ప్రాసెస్ వేరుగుంది. సో అక్కడ పిల్లాడి మీద ఒత్తిడి పెరుగుతుంది. టీచర్స్ కూడా అంతేనండి. ఎట్లా ఉంది అంటే తన ఫ్రస్ట్రేషన్ అంతా పిల్లల మీద చూపించేస్తుంది ఒక టీచర్. ఆ క్లాస్ రూమ్ లో తన యాటిట్యూడ్ ని నెగిటివ్ వేలో, ఎందుకంటే యాక్చువల్లీ వస్తుందండి, ఎందుకంటే ఒక మంచి పాఠం చెప్పి బయటకు వచ్చినప్పుడు ఆ పాఠం అందరికీ వెళ్ళాలి, పిల్లలందరికీ అన్న కోరికతో టీచర్ వెళ్తారు, చాలా ఉత్సాహంగా వెళ్తారు క్లాస్ రూమ్ లో. కానీ 10 మంది వింటారు, 15 మంది వినరండి. కానీ పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్న టీచర్ ఆ 15 మందిని తన మాట వినేలా చేసుకుంటారు, బుజ్జగించి, ప్రేమించి, లేకపోతే మాటలు చెప్పి. అదే నెగిటివ్ యాటిట్యూడ్ ఉంటే వాడిని దండిస్తున్నారు. ఇవాళ ఏంటంటే అందరికి అవేర్నెస్ పెరిగింది. ఆ టీచర్ యాటిట్యూడ్ ఏంటి, అక్కడ నా పాఠం వినాలి, కానీ ఆ పిల్లవాడు ఎలా తీసుకున్నాడు, దాన్ని నెగిటివ్ గా తీసుకున్నాడు, మీడియాకి ఇచ్చేస్తున్నాడు. నన్ను ఇట్లా కొట్టారు, నన్ను ఇట్లా తిట్టారు, సోషల్ మీడియాలో అది వైరల్. ఈ అధికారులు వచ్చేసి సస్పెండ్ అనడం, లేకపోతే ఈమెకి వర్క్ చేసి ఆ పిల్లలు హోంవర్క్ చేయలేదు, ఈమెకి ఏదో సూపర్విజన్ ఉంది, ఈమెకి టీచర్ కి సూపర్విజన్ ఉంది, తనకి ఎక్కడ రిమార్క్ వస్తుందో అని ఆ పిల్లల్ని బాధి పడేయడం, లేకపోతే తిట్టడం, దండించి, ఇవన్నీ. సో అక్కడ ఏంటంటే పిల్లల యాటిట్యూడ్ ని మనం గమనించుకుంటూ ఆ సైకాలజీ లెవెల్ కి, వాళ్ళ యొక్క సైకాలజీ లెవెల్ కి మనం దిగి, వాళ్ళ స్థాయికి దిగి, వాళ్ళ యొక్క పరిస్థితుల్ని కూడా మనం అర్థం చేసుకొని, యాజ్ ఏ పేరెంట్స్ గా, టీచర్స్ గా అర్థం చేసుకొని ఆ పిల్లవాడిని పైకి తెచ్చే ప్రయత్నం మనందరం చేయాలి. ఒక టీచర్ గా, ఒక పేరెంట్ గా ఇద్దరికి సమబాధ్యత ఉంటుంది. సో యాటిట్యూడ్ ఇక్కడ పాజిటివ్నెస్ ఉంటే ప్రొడక్టివిటీ పెరుగుతుంది. ఎక్కడైనా సరే, లైఫ్ లో అవ్వచ్చు, క్లాస్ రూమ్ లో అవ్వచ్చు, బిజినెస్ లో అవ్వచ్చు, రియల్ ఎస్టేట్ ఫీల్డ్ లో అవ్వచ్చు, ఎక్కడైనా సరే. అలాగే ఈ యాటిట్యూడ్ ఇలా ఉంటే ఒక టీచర్ కి, స్టూడెంట్ కి మధ్య పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటే రిలేషన్షిప్ మెయింటైన్ అవుతుంది. వాడు ఆ టీచర్ ని ఆ ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంటాడు. ఆ టీచర్ చెప్పే విధానము, ఆ టీచర్ చూపించే ఆ సింపతి అండ్ ఎంపతి, ఈ అన్ని కూడా వాళ్ళు బిల్టే ఆ సబ్జెక్ట్ పట్ల వాడికి ప్రేమ పెరుగుతుంది.
ఆ సబ్జెక్ట్ ని వాడు ఓపెన్ చేసి చదవడానికి అవకాశం ఉంటుంది. అదే ఆ టీచర్ కొడితే, తిడితే ఆ సబ్జెక్ట్ ని వాడు హెరాస్ గా ఫీల్ అయ్యి దాన్ని క్లోజ్ చేసే అవకాశం ఉంటుంది. సో అట్లానే అంటే ఇంట్లో కూడా అంతే, ఒక పాజిటివ్ మైండ్ సెట్ ఉన్న యజమాని గాని, లేకపోతే ఆ భర్త గాని, ఆ భార్య గాని, ఆ పిల్లలు గాని ఉంటే ఆ ఇంట్లో అంతా చాలా నిండుగా కళకళలాడుతూ ఉంటుంది. లేదంటే ఏమవుతుందంటే ఒకరి పట్ల ఒకరికి తిట్టుకోవడాలు, కొట్టుకోవడాలు, ఒక అప్రిసియేషన్ కూడా లేక అందరూ విసిగిపోవడం, భార్య అయితే విసిగిపోవడం, భర్త నుంచి ఎటువంటి పాజిటివ్నెస్ లేదు అంటే ఆ ఇల్లంతా చిందరవందరగా అల్లకల్లోలంగా అయిపోయే అవకాశం ఉంటుంది. అట్లాగే హెల్త్ అండి, ఇందాక చెప్పుకున్నాం మనం, ఫిజికల్ కాదు మెంటల్ హెల్త్ ఉండాలి ముఖ్యంగా. పాజిటివ్ మైండ్ సెట్ వల్లనే అవుతుంది అది. ఫిజికల్ హెల్త్ అంటే నువ్వు కష్టపడి జిమ్ చేసి లేకపోతే ఇంకేదో చేసి సాధిస్తావు, షేప్ సాధిస్తావు, ఫిట్నెస్ సాధిస్తావు. బట్ వాట్ ఈస్ ద యూస్? మరి నీ మెంటల్ హెల్త్, నీ మెంటల్ ఫిట్నెస్ ఎలా వస్తుంది? ఈ రెండు ఉన్నప్పుడే కదా. చూడ్డానికి బాగుండి నీ ప్రవర్తన బాగాలేకపోతే నువ్వు ఆరోగ్యంగా ఉన్నట్టు కాదు. సో ఫిజికల్ గా అండ్ మెంటల్ గా ఫిట్ గా ఉంటేనే ఎలా వస్తుంది? బికాస్ ఆఫ్ పాజిటివ్ యాటిట్యూడ్. అలాగే మనకి ప్రొడక్టివిటీ పెరిగిద్ది అన్నాం. ఏ విషయంలో పట్ల ఫలితం అనేది అద్భుతంగా ఉంటుంది ఈ పాజిటివ్ గా ఉంటే. అది బిజినెస్ రంగంలో అయితే మంచి లాభాలని, లేకపోతే అధికంగా సేల్స్ ని, వాళ్ళ ప్రోడక్ట్ ఏదైతే మార్కెట్ లో ఉందో కస్టమర్ పట్ల అతని వైఖరి ఎట్లా ఉంది, తన యొక్క ప్రొడక్ట్ ని అడ్వర్టైజ్ చేయడంలో కానీ ఏదైనా సరే తను సక్సెస్ ని సాధిస్తాడు. అలాగే మన లైఫ్ లో పర్సనల్ గా ఎదగడానికి అవకాశం ఉంటుంది, డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే మనకు వచ్చిన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, కష్టాలు నష్టాలు, వాటిని మనం సాల్వ్ చేసుకునే శక్తి పెరుగుతుంది. కంగారు పడిపోయి డిపెండ్ అయ్యి ఏమి తేలక నలుగురు 4 విధాలుగా చెప్పి మనకు నచ్చక చెయ్యలేక మనం ఇదైపోకూడదు. కాబట్టి మన సమస్యని మనమే పరిష్కరించుకునే శక్తి పెరుగుతుంది తప్పకుండా. ఒక మంచి ఎమోషనల్ అట్మాస్ఫియర్, హ్యాపీనెస్ అనేది క్రియేట్ అవుతుంది, మనలో క్రియేట్ అవుతుంది. మన ద్వారా చుట్టూ వైబ్రేషన్స్ పాస్ అవుతాయి. ఏదన్నా మిస్టేక్స్ వచ్చినప్పుడు మనం సెట్ బ్యాక్ చేసుకునే అవకాశం కూడా, ఎందుకు తప్పు వచ్చింది, ఎందుకు సాధించలేకపోయాము, ఎందుకు ప్రయత్నం చేయలేకపోతున్నాము, ఎటువైపు వెళ్తే దాన్ని మనం సాధించవచ్చు అనే దారులు మనమే వెతుక్కుంటాము. బికాజ్ ఆఫ్ కేవలం పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్నది. సో ఒకసారి మనం ఇక్కడ గమనిద్దాం. వెల్ బీయింగ్ గా ఉండొచ్చు, రిలేషన్షిప్స్ మెయింటైన్ అవుతాయి, హెల్త్, అలాగే ప్రొడక్టివిటీ పెరుగుతుంది, ప్రాబ్లమ్ సాల్వింగ్, ఎమోషనల్ అట్మాస్ఫియర్ అండ్ ద రెసిలియన్స్. కొత్త మాటలు ఇవి. రెసిలియన్స్ అంటే సెట్ బ్యాక్ చేసుకోవడం, చేసిన పనిని మళ్ళా తిరిగి సెట్ చేసుకోవడం ఫెయిల్ అయితే. అదే నెగిటివ్ యాటిట్యూడ్ ఉంటే మనం చెప్పుకున్నామండి ఇందాక నుంచి, మన కెరీర్, మన పర్సనల్ గ్రోత్ ఆగిపోతుంది, మన కెరీర్ ఆగిపోతుంది, మనలో ఆందోళన పెరిగిపోతుంది, హెల్త్ దెబ్బతింటుంది. కాబట్టి క్రిటిసిజం ఏర్పడుతుంది. క్రిటిసిజం మీన్స్ అందరినీ విమర్శిస్తుంటాం, మనల్ని మనం విమర్శించుకుంటాం. అట్లాగే పెసిమిస్టులుగా తయారవుతారు, నిరాశావాదులుగా తయారవుతారు. సో ఇందాక చెప్పుకున్నట్టు టీచర్ని కూడా ఎగ్జాంపుల్, తనకి నెగిటివ్ యాటిట్యూడ్ ఉంటే, అలాగే ఇంట్లో నెగిటివ్ యాటిట్యూడ్ ఉంటే, అలాగే మార్కెటింగ్ రంగంలో నెగిటివ్ యాటిట్యూడ్, ఇలా ఉంటే మనకి ప్రొడక్టివిటీ రాదు, మన లైఫ్ లో కూడా ప్రొడక్టివిటీ పెరగదు. సో ట్రై టు కల్టివేట్ పాజిటివ్ మైండ్ సెట్. సో మనం ఇంపాక్ట్స్ అనేవి చెప్పుకున్నాం, పాజిటివ్ మైండ్ సెట్ వల్ల మనకు వచ్చే ఉపయోగాలు చెప్పుకున్నాము. అలాగే దీన్ని ఎలా మరి పెంచుకోవాలి సార్, ఎలా పెంచుకోవాలి? ఇందాక మనం టైప్స్ చెప్పుకున్నాం. ఈ పాటికి మీకు అర్థమై ఉంటది మనది ఏ టైప్ ఆఫ్ యాటిట్యూడ్. పైకి చెప్పకపోయినా లోపల మనకి మన యాటిట్యూడ్ ఏంది, పలువురు విషయాల పట్ల, మన చుట్టూ ఉన్న పరిస్థితుల పట్ల మన యాటిట్యూడ్ ఏందనేది మీకు ఒక బేసిక్ ఐడియా వచ్చి ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ నెగిటివ్, దాన్ని మనం పాజిటివ్ గా ఎలా కల్టివేట్ చేసుకోవాలి? ఫస్ట్ వన్, సెల్ఫ్ రిఫ్లెక్షన్. సెల్ఫ్ రిఫ్లెక్షన్ అంటే సెల్ఫ్, నీ పట్ల నీకు ఆలోచన ఏంటి, నువ్వు ఎలా ఉన్నావు. ఒక రోజునే తీసుకున్నాం సార్,
పొద్దున్న నుంచి ఈవినింగ్ వరకే తీసుకున్నాం. మనం అనుకుంటాం ఫ్యూచర్ అని, కానీ ఈ రోజు పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే ఈ రోజుకి జరిగితే చాలు, ఈ రోజు గడిస్తే చాలు, రేపటి రోజు ఉండడం అదృష్టం. కాబట్టి ఈ రోజున నువ్వు ఎలా ఉన్నావు, నీ రిఫ్లెక్షన్ ఏంటి, నీ థాట్ రిఫ్లెక్షన్ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే నీ ఆలోచన ఈ రోజు ఎలా ఉంది, నెగిటివ్గా ఉన్నాయా, పాజిటివ్గా ఉన్నాయా, జరుగుతున్న విషయాల పట్ల, జరిగిన విషయాల పట్ల ఈ రోజు నువ్వు ఎలా ఫీల్ అయ్యావు. 24 గంటల్లో పాజిటివ్ ప్యాటర్న్స్ ఎన్ని ఉన్నాయి, నెగిటివ్ ఇంపాక్ట్స్ ఏముంది, ఏది ఈ రోజు నిన్ను పాజిటివ్ గా తీసుకెళ్ళింది, ఏది ఈ రోజు నిన్ను నెగిటివ్ గా తీసుకెళ్తుంది అని జస్ట్ నోటీస్ చేసుకోగలిగితే మన మీద మనకి సెల్ఫ్ రిఫ్లెక్షన్ అనేది ఉంటుంది. అలాగే రెండోది చూస్తే మనకి గ్రాటిట్యూడ్ జర్నల్. ఎప్పుడైతే మనం ఈ రోజు అంచనా వేసుకున్నాం మనల్ని మనం, పాజిటివ్ ఏంటి, నెగిటివ్ ఏరియాస్ ఏంటి అని, మరి నెగిటివ్ వదిలిపెడదాం. పాజిటివ్ థింగ్స్, జస్ట్ చిన్న థింగ్స్ అయినా మనం హ్యాపీగా తీసుకోవాలి. ఇదేనా ఇంతేనా అనుకోవద్దు. ఆ పాజిటివ్ థింగ్స్ ని నీ మనసుకు నచ్చింది, నీకు హ్యాపీగా అనిపించింది, వాటిని గనుక నువ్వు జర్నల్ మెయింటైన్ చేస్తే, జర్నల్ మీన్స్ ఒక జస్ట్ డైరీ. ఆ డైరీ నేను ఈ రోజున నాకేమి పాజిటివ్నెస్ ఉంది, ఏమి హ్యాపీ థింగ్ జరిగింది. ఎప్పుడన్నా నువ్వు నెగిటివ్ లో ఉంటే, ఎప్పుడన్నా నువ్వు మూడ్ బాగలేక చిరాకులో, ఆందోళన, కోపంలో ఉంటే ఒక్క నిమిషం స్టే అయ్యి ఈ జర్నల్ ని నువ్వు తిప్పావంటే, పేజెస్ తిరగవేసావంటే నీకు అన్ని ఆనందాలే కనపడతాయి అక్కడ. సో దానివల్ల ఈ నెగిటివ్నెస్ లోంచి బయటపడవచ్చు. అది ఒక రీజన్. అలాగే థర్డ్ వన్, మైండ్ఫుల్నెస్ ప్రాక్టీస్. మైండ్ఫుల్ గా ఉండాలి అంటే ఏది ఎక్కడ ఎలా చూపించాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా మాట్లాడాలి అనే విధానంలో గనుక మనం రావాలి అంటే తప్పకుండా బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయాలి. అంటే మెడిటేషన్, యోగా ప్రాక్టీస్ ఒక రోజులో ఒక 20 మినిట్స్ మినిమం చేస్తే మనలో ఆ నెగిటివ్ ఇంపాక్ట్ తగ్గిపోతుంది. నెగిటివ్ యాటిట్యూడ్, నెగిటివ్ థాట్స్, నెగిటివ్ అంతా తగ్గిపోయి మనలో పేషెన్స్ పెరుగుతుంది, మనలో ఫోకస్ మైండ్ సెట్ డెవలప్ అవుతుంది. ఫోకస్, ఏ పని చేసినా మనం ఫోకస్ గా చేస్తామండి, ఇన్ డెప్త్ వెళ్తాం. ఏదో చేసాంలే అయిపోయిందిలే అని అనిపించుకో, దాని అంతు చూస్తారంటారు కదా, అలాగుంటాం. ఆ మైండ్ సెట్ డెవలప్ అవుతుంది మనకి మైండ్ఫుల్నెస్ వల్ల. అలాగే మనకి కంటిన్యూస్ లెర్నింగ్, ఇది చాలా ముఖ్యం అండి, చాలా ముఖ్యం. నేనున్నాను, నాకు మేడం చెప్పారు 21 years కి జాబ్ వచ్చింది, సెటిల్ అయిపోయారు మేడం, నాకు మంచి జీతం ఉంది, ఉండడానికి ఇల్లు ఉంది, చేయడానికి పని ఉంది, సో ఇంకా నాకేంటి అని కూర్చుంటే దట్ ఈస్ కాల్డ్ ఫిక్స్డ్ మైండ్ సెట్. ఇంకా నాకు ఇది చాలు అనుకుంటే నేను డెవలప్ అవ్వలేను. నేను ఎంతవరకు రెగ్యులర్ గా నా జీతం వస్తుంది, ఆ క్లాస్ రూమ్ వరకే నేను ఉండగలను. మరి అవుట్ ఆఫ్ ద నేను సొసైటీకి వెళ్ళాలంటే సొసైటీలో అందరు పిల్లలు ఉండరు కదా, పెద్దవాళ్ళు ఉంటారు, డిఫరెంట్ ఏజ్ పీపుల్ ఉంటారు, డిఫరెంట్ డిపార్ట్మెంట్ పీపుల్ ఉంటారు. నేను వాళ్ళతో ఎలా ఎంగేజ్ అవ్వాలి, వాళ్ళ గురించి నాలెడ్జ్ నాకెలా తెలుస్తుంది. లేదు నేనేమన్నా కొత్త విషయాలకు వెళ్ళాలంటే నాకు లెర్నింగ్ కావాలి, నేను ఆ కొత్త విషయాన్ని తీసుకోవాలి. ఎగ్జాంపుల్ ఇంపాక్ట్కి వచ్చాను, ఎందుకు నాకు ఉంది కదా ఇదంతా, నేను ఇంపాక్ట్కి ఎందుకు రావాల్సి వచ్చింది అంటే నాలో స్కిల్స్ ఉంటే వాటిని పెంచుకోవడానికి వచ్చాను, నాలో ప్యాషన్ ఉంది, నాకు ఇంట్రెస్ట్ ఉంది, నేను ఎలా అయితే పాజిటివ్ మైండ్ సెట్ ఉంటానో అందరిలో డెవలప్ చేయాలి, అది అందరికీ చెప్పాలి, నాలో ఎమోషనల్ స్టెబిలిటీ ఉంది, నా చుట్టూ ఉన్న వాళ్ళందరిలో కూడా నేను ఆ స్టెబిలిటీని పెంచాలి అనే ప్యాషన్ నాకు ఉంది. గంపా సార్ యొక్క ఉద్దేశము ఈ సమాజాన్ని మనం పునర్నిర్మాణం చెయ్యాలి అనే సంకల్పం ఆయనకి ఎలా ఉందో ఆ సంకల్పం నచ్చి అందులో నేను కూడా తన ఫాలోయర్ని అవ్వగలిగాను. దీనివల్ల నాకు డిఫరెంట్ 2 years నుంచి నడుస్తున్నాను, డిఫరెంట్ పీపుల్ నాకు లైక్ ప్రవీణ్ సార్ లాంటి వాళ్ళు, తేజస్వి గారు లాంటి వాళ్ళు, భవానీ మేడం లాంటి వాళ్ళు, మీ అందరు ఇంకా డిఫరెంట్ బ్యాచెస్, సో వీళ్ళందరినీ నేను చూడగలిగాను, వాళ్ళందరి నుంచి నేర్చుకోగలిగాను, నా నాలెడ్జ్ని వాళ్ళతో షేర్ చేసుకున్నాను, వాళ్ళ నాలెడ్జ్ని నేను తీసుకున్నాను.
సో నాకు ఇక్కడ ఏమైంది, నా మైండ్ సెట్ లో గ్రోత్ ఉంది, నాకు గ్రోత్ మైండ్ సెట్ పెరిగింది. యాజ్ ఎ లేడీగా నేను ఇంకొకరి మీద డిపెండ్ అవ్వకూడదు అని స్ట్రాంగ్ సంకల్పం ఉంటుంది. కార్ డ్రైవింగ్ నేర్చుకున్నాను. అలాగే నేనంటే నేను కాదు, ఆర్గానిక్ ఫార్మింగ్ ద్వారా ఒక మంచి హెల్త్, నేను పండించిన కూరగాయలు, నేను కల్తీ లేని కూరగాయలన్నీ బయట ఉన్నాయి కాబట్టి, కల్తీతో ఉన్నాయి కాబట్టి, ఐ మీన్ పెస్టిసైడ్స్ తో ఉన్నాయి. అది లేకుండా నేను టెర్రస్ మీద గార్డెన్ వేసి నా కూరగాయలు నేనే పండించుకొని తినడం నేర్చుకున్నాను. దట్ ఈస్ కాల్డ్, నేర్చుకోవాలి అంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ. దానికి సంబంధించిన ఆ నాలెడ్జ్, ఆ క్లాసులు, ఎటువంటి మొక్కలు పెంచాలి, ఆ మొక్కల్ని ఎలా కేర్ చేసుకోవాలి, ఆ మొక్కలకి ఎలాంటి మాన్యూర్ తయారు చేసుకోవాలి పెస్టిసైడ్స్ లేకుండా, ఎలా వాటిని ప్రొడక్టివ్ గా పెంచాలి, టైప్ ఆఫ్ నాలెడ్జ్ అంతా వస్తుంది. లేదు నేను ఒక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ కి నేర్చుకోవాలి, నాకు చదువుతో పాటు అది కూడా కావాలి అనుకుని వెళ్ళాను అనుకోండి, దిస్ ఇస్ ఆల్ లెర్నింగ్స్. ఏదో ఒక దాంతో ఎంగేజ్ అయిపోవాలి. మనం చేస్తున్న పని ఓకే ఉంటుంది, అది ఫిక్స్డ్గా ఉంటుంది. పనితో పాటు ఎడిషన్ గా మనం ఏదో ఒక దాన్ని, కొత్త దాన్ని తీసుకొని ముందుకెళ్ళాలి లైఫ్ లో. దానివల్ల ఏమవుతుంది అంటే నెగిటివ్ యాటిట్యూడ్ తగ్గిపోద్ది. ఎందుకని, నువ్వు చిన్న చిన్న పనులు సాధిస్తున్నావు కాబట్టి. ఇప్పుడు చెప్పాను, టెర్రస్ గార్డెన్ వేసాను, మంచి కూరగాయలు వస్తున్నాయి, దానివల్ల నాకు హెల్త్ బాగుపడింది, ఇట్స్ మై అచీవ్మెంట్. అలానే కార్ డ్రైవింగ్ నేర్చుకున్నాను, ఎంత దూరమైనా వెళ్తున్నాను వితౌట్ డ్రైవర్, అది నా అచీవ్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను అంటే నేను కాదండి, ఓకే పర్సన్ గా చెప్తున్నాను. అట్లా ఇవన్నీ ఏంటి, చిన్న చిన్న సాధన, చిన్న చిన్న మనం సాధిస్తూ వెళ్తుంటే మనలో ఏమవుతుంది, మన కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, మనలో పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది. సో అందుకని మనం కంటిన్యూస్ లర్నర్ గా ఉండిపోవాలి. అలాగే ఫిజికల్ ఎక్సర్సైజ్, పాజిటివ్ మైండ్ సెట్ పెరగాలంటే తప్పకుండా ఇందాక మనం మైండ్ఫుల్నెస్ ప్రాక్టీస్ తో పాటు ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా ఉండాలి. కనీసం ½ an hour. ఎందుకు ఉండాలి, మంచి హార్మోన్స్ రిలీజ్ అవుతాయండి. ఆ హార్మోన్స్ ఆ రోజంతా మనందరినీ చేయడం వల్ల ఆ లోపల ఉన్న మలినాలు ఏవైతే ఉన్నాయో స్వెట్టింగ్ ద్వారా బయటికి పోయి చాలా రిలాక్సేషన్, మైండ్ పరంగా అండ్ బాడీ పరంగా కూల్నెస్, దానివల్ల మంచి ఆలోచనలు మనకి ఆ రోజంతా ఉంటాయి. ఏ రోజుకి ఆ రోజు చేసుకోవాలి. ఈ రోజు చేశాను కదా, రేపు నాకు హార్మోన్స్ రావాలంటే రావు. ఏ రోజు ఆ రోజు మనం ఆ మలినాలు బయటికి పంపించి ఆ హార్మోన్స్ రిలీజ్ అయ్యేలాగా ఆ ప్రాసెస్ ఉంటే మనలో పాజిటివ్ మైండ్ సెట్ డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్, గోల్ సెట్టింగ్. అతి ముఖ్యమైనది, గోల్ పెట్టుకోవాలండి. గోల్ పెట్టుకోవాలి. ఆల్రెడీ ఒక ఫిక్స్డ్ గోల్ రీచ్ అయ్యావు, ఇంకో గోల్ పెట్టుకో, ఇంకో గోల్ పెట్టుకో. అట్లా లైఫ్ అంతా కానీ ప్రతి స్టేజ్ లో గోల్ పెట్టుకుంటా వెళ్తే దాన్ని సాధించే ప్రయత్నంలో ఉంటాం మనం. దానివల్ల నెగిటివ్ తగ్గిపోతుంది, పాజిటివ్ యాటిట్యూడ్ పెరుగుతుంది. ఎందుకంటే ఆ సాధనలో నిమగ్నమై ఉంటాము, ఆ గోల్ ని చేసుకోవడంలో నిమగ్నమై ఉంటాము. సో దానికి ఆ స్టెప్స్ ని తీసుకుంటూ ముందుకెళ్తాము. అందువల్ల మనలో నెగిటివిటీ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. సో దీస్ ఆర్ ఆల్ ద స్టెప్స్ టు ఇంప్రూవ్ పాజిటివ్ మైండ్ సెట్. ఇక మరి పోతే తెలియకుండానే మనలో కొన్నిసార్లు ఆటోమేటిక్ గా నెగిటివ్ థాట్స్ వస్తాయండి. యాంట్, దాన్ని నేను యాంట్ అని చూపించాను, ANT, ఆటోమేటిక్ నెగిటివ్ థాట్స్. తెలియకుండానే మనలో ఏదైనా ఒక ఇల్లు కట్టాలనుకున్నాము, ఆటోమేటిక్ గా లోపల ఏం బిల్ట్ అవుతుంది మనలో, ఎటువంటి అబ్స్టాకిల్స్ ఎదురవుతాయో. సపోజ్ లోన్కే వెళ్ళాను, లోన్ వస్తుందో రాదో, వస్తుందని చెప్తున్నా కానీ భయమే, లోన్ వస్తుందో రాదో. మరి కావాలనే డిమాండ్ వదులుకోలేము, కావాలి, వస్తుందో లేదో. ఇట్లా ఆటోమేటిక్ గా, లేదు బిజినెస్ పెట్టాలనుకున్నాను, ఆ బిజినెస్ ని అచీవ్ చేయగలుగుతానో లేదో, ఆ ఫైనాన్స్ మేనేజ్మెంట్ చేసుకోగలనో లేదో. సో అట్లా మనకి ఆటోమేటిక్ నెగిటివ్ థాట్స్ కొన్ని మన ప్రమేయం లేకుండానే వస్తుంటాయి. అటువంటి వచ్చినప్పుడు మనం ముందుకెళ్ళలేం, మళ్ళీ మనం డిప్రెషన్కి వెళ్తాం. అంటే ఐ మీన్ లో ఎనర్జీ మనలో ఉంటుంది. అటువంటప్పుడు మనం ఏం చేయాలి, CBT టెక్నిక్ ఫాలో అవ్వాలి. కాగ్నిటివ్ బిహేవియరల్ టెక్నిక్.
సో ఆ వర్డ్ మీరు తీసుకోపోయినా పర్వాలేదు. సిబిటి టెక్నిక్ కింద ఏమేముంది? RRR ఉంది, రికగ్నైజ్, రీఫ్రేమ్, రీఇవాల్యుయేట్. రికగ్నైజ్ అంటే ఏంటి? ఆ నెగిటివ్ థాట్ ఏమొచ్చింది, జస్ట్ ఐడెంటిఫై. వచ్చిన థాట్ ని రాసుకున్నాము, ఊరికే అనుకొని వదిలేయడం కాదు. రైట్ డౌన్ ద ఆటోమేటిక్ నెగిటివ్ థాట్. రైట్ డౌన్ చేసిన తర్వాత ఆ నెగిటివ్ థాట్ వచ్చినప్పుడు మన ప్రవర్తన ఎట్లా ఉంది? భయపడ్డామా, వణికిపోయామా, లేకపోతే ముందుకు వెళ్ళలేకపోతున్నామా, హార్ట్ బీట్ పెరిగిందా, యాంగ్జైటీ లెవెల్స్ పెరిగినాయా, కోపం వచ్చేస్తుందా? ఇవన్నీ అబ్జర్వేషన్ మనం నోట్ చేసుకోవాలి. రికగ్నైజ్ తర్వాత రీఫ్రేమ్ అలా వచ్చినప్పుడు దాన్ని మనం సవరించుకోవాలి. అప్పుడు మనకు తెలుస్తుంది, లేదులే ఇలా కాదులే, ఇలా వెళ్తే బాగుంటుంది. రీఫ్రేమ్ మళ్ళా తిరిగి దాన్ని మనం నెగిటివ్ నుంచి బయటకు వచ్చి పాజిటివ్ లోకి వెళ్ళగలము. తర్వాత అప్పుడు మనల్ని మనం రీఇవాల్యుయేట్, మళ్ళీ మనం చెక్ చేసుకోవాలి, ఇప్పుడు ఎలా ఉన్నాం, మనం నెగిటివ్ థాట్ వచ్చినప్పుడు ఎలా ఉన్నాం, దానికి మార్గం ఏమి ఎత్తుకున్నాం, ఇప్పుడు మనం ఎలా ఉన్నాం అనేది సిబిటి టెక్నిక్ ద్వారా ఆటోమేటిక్ గా నెగిటివ్ థాట్స్ ని మనం దూరం పెట్టొచ్చు. సపోజ్ బ్యాడ్ ఫైనాన్స్ ఉందండి, మనకి ఫైనాన్స్ మేనేజ్మెంట్ సరిగ్గా లేదు, మరి అక్కడ రీఫ్రేమ్ ఏం చేసుకున్నావు? ఫైనాన్స్ ఎంత వస్తుంది, దేనికి అనవసరమైన ఖర్చులకు వెళ్తున్నాం, ఏది మనకి ఎక్కువ కోరికలతో డబ్బు ఖర్చు పెడుతున్నాం, అవసరం లేకపోయినా ఎంత, దీనంతటి ఒక చార్ట్ వేసుకుంటే ఎక్కడ మనం మనీ దుబారా తగ్గించి సేవ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ రీఫ్రేమ్. సో ఆఫ్టర్ 1 or 2 months అది సెట్ అయిందా, ఆ దుబారాన్ని తగ్గించుకున్నావా, లేకపోతే ఎక్కడ వేస్ట్ అవుతుంది చూసుకోగలిగావా, అప్పుడు నీ ఫైనాన్స్ క్రైసిస్ లోంచి బయటపడవచ్చు. అప్పుడు నువ్వెలా ఉన్నావు, బిఫోర్ దట్ నువ్వెలా ఉన్నావు? రీఇవాల్యుయేషన్, రికగ్నైజ్, రీఫ్రేమ్, రీఇవాల్యుయేషన్. గుర్తించాలి, రీఫ్రేమ్ చేయాలి, తర్వాత మళ్ళీ తిరిగి నిన్ను పరీక్షించుకోవాలి. దట్ ఈస్ కాల్డ్ RRR. ఇకపోతే రెండవది, సార్ టైం ఇప్పటికే చాలా అయింది. ఎక్స్పెక్టేషన్స్ వద్దండి. ఎక్స్పెక్టేషన్స్ అంటే మనకు మనం కాకుండా అందరూ నాకు ఇవ్వాలి, లేకపోతే తన నుంచి రావాలి, నేనేమి ఇవ్వకూడదు, నేనేం చేయకుండా నాకు రావాలి అంటే అదర్ పీపుల్ నుంచి మనం ఎక్స్పెక్టేషన్స్ చేయకూడదు. చేస్తే ఆ నెగిటివ్ థాట్స్ మనకి అవి రాక నెగిటివ్ థాట్స్ పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఫర్గివ్ యువర్ సెల్ఫ్. ఏదన్నా తప్పులు జరిగినప్పుడు నిన్ను నువ్వు తిట్టుకోకుండా, నిన్ను నువ్వు ఎక్స్క్యూజ్ చేసుకొని, మన చుట్టూ ఉన్న వారిని కూడా ఏదన్నా వాళ్ళ మీద గ్రడ్జెస్ పెట్టుకోకుండా, వాళ్ళంతు చూడాలి అన్నట్టు వాళ్ళ మీద పెంచుకోకుండా దాన్ని మనం ఫర్గివ్ చేయగలిగితే కూడా ఆ నెగిటివ్ అనేది పోతుంది. సో దీస్ ఆర్ ఆల్ ద ANT, ఆటోమేటిక్ నెగిటివ్ థాట్స్ వచ్చినప్పుడు మనం వీటి ద్వారా కొంత మేరకు బయటపడవచ్చు. లేకపోతే ఒక చిన్న అంశం అండి, ఇక్కడ ఎవరు కనిపిస్తున్నారు? లయన్ కనిపిస్తుంది. లయన్ చూస్తే ఏమనిపిస్తుంది? లయన్ చూడగానే మనకి ఏం వస్తాయి? అడవికి రారాజు. రాజు అంటే లీడర్ కదండి, లీడర్షిప్ క్వాలిటీ ఉంది. ఇంకా సార్ ధైర్యం, ఎస్. ఇంకా ఆ వేట చూసారా, ఆ హంటింగ్ చూసారా, తను అనుకున్నది ఏంటి, క్యాచ్ చేయాలి. ఆ ఫుడ్ కోసం అస్సలు వెనుదిరగదు. ఒకవేళ కింద పడినా మళ్ళీ లేచి పరిగెత్తుతా ఉంటుంది. మొహమాటం ఉండదు ఆ విషయంలో. సో ఏదైనా సరే ఆ యాటిట్యూడ్, ఆ లయన్ కున్న యాటిట్యూడ్ పవర్ఫుల్ అండి. ఆ పవర్ఫుల్ మనకు పాజిటివ్, నెగిటివ్, న్యూట్రల్, క్లోజ్, ఓపెన్ కాకుండా ఇక మన గోల్ ని రీచ్ అవ్వాలంటే, మనం ఏదైనా ఒక లక్ష్యం పెట్టుకున్నప్పుడు ఆ లక్ష్యాన్ని మనం సాధించాలి, ఛేదించాలి అంటే తప్పకుండా టైగర్ యాటిట్యూడ్ ఉండాలి, లయన్ యాటిట్యూడ్ ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ పవర్ యాటిట్యూడ్. అందుకే సినిమాల్లో కూడా ఏది చెప్పినా సింహంతో పోలుస్తూ హీరోని, ఒక సినిమాలో ఉంది కదండి, ఆ సింహం నేను ఒకటే, అది గడ్డం గీసుకోదు, నేను గీసుకుంటాను అనే డైలాగ్ కూడా ఉంది. సేమ్ టు సేమ్ అని.
సో అట్లా సింహంతో పోల్చుకొని ఆ పవర్ యాటిట్యూడ్ ని మనం తీసుకోగలిగితే దానిలో ఉన్న ఆ ఖచ్చితత్వం, డిటర్మినేషన్, అది గురి పెడితే వదలదన్నమాట. అంటే ఆ లక్ష్యం వైపు మనం గనక ఖచ్చితమైన హంటింగ్, ఆ డిజైర్ మనకుంటే, ఆ వేటాడాలనే సంకల్పం మనకుంటే, ఆ పట్టుదల మనకుంటే మన లక్ష్యాన్ని చేరుకోవచ్చు. దాన్ని ఫోకస్ అని కూడా చెప్తారు. తను వేటాడే ఫుడ్ పట్ల ఫోకస్ ఉంటుంది. గురి చూసి దానివల్ల మనకి కాన్సన్ట్రేషన్ లెవెల్ పెరుగుతుంది. అలాగే వేటాడే ప్రయత్నంలో అది ఏమన్నా మిస్ అయితే మళ్ళీ అది ఆగకుండా క్యాచ్ చేసే ప్రయత్నం చేస్తుంటది. దాన్ని రెసిలియన్స్ అంటారు. ఆ క్వాలిటీ కూడా మనకు కావాలి. మనకి ఏదన్నా పరిస్థితులు విఫలమైనప్పుడు, చేజారిపోయినప్పుడు దాన్ని మనం సెట్ బ్యాక్ చేసుకునే విధానం, ఆ పులికున్న, ఆ సింహానికి ఉన్న కాన్ఫిడెన్స్ చూసారా, దాని నడకలోనే తెలుస్తుంది, దాని చూపులోనే తెలుస్తుంది. ఆ యాటిట్యూడ్ చూసారా, అది మనకు ఉండాలి. సో దాని స్ట్రాటజీస్ ని మనం గనక తీసుకున్నామంటే మన లక్ష్యాన్ని కూడా, టైగర్ హంటింగ్ చేసి ఎలా అయితే ఫుడ్ ని క్యాచ్ చేస్తుందో మనం కూడా మన లక్ష్యాన్ని ఛేదించే విధానంలో పవర్ యాటిట్యూడ్ ని కలిగి ఉండాలి. ఒక 3 వ్యక్తులు చూపిస్తానండి నేను. ఇక్కడ చూడండి సార్, ఎవరెవరు ఉన్నారు సార్ ఇక్కడ? సో టైం, తేజ గారు నా వైపు చూస్తున్నారు, టైం చాలా మించిపోయింది, నేనే చెప్తాను సార్. భగత్ సింగ్ గారు ఉన్నారు. ఆయన 23 ఏళ్ల వయసులోనే సార్ తన పవర్ యాటిట్యూడ్ ఎట్లా ఉందో చూడండి. భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిపెట్టాలనే లక్ష్యంతో, అది అవుతుందా లేదా తర్వాత సంగతి, తన 23వ ఏట నుంచే తన డిటర్మినేషన్, తన సాక్రిఫైస్, తన కమిట్మెంట్ ఎట్లా ఉందో చూడండి. భగత్ సింగ్ చేసిన పోరాటం అట్లాంటిది. అలాగే ఇక్కడ స్టీవ్ జాబ్స్ ఉన్నారు చూసారా, ఆయన కూడా అంతే సార్. ఆయనకున్న యాటిట్యూడ్ ఎలా ఉంది అంటే, అతని యాపిల్ క్రియేటివ్ యాటిట్యూడ్ ఉంది. అతనికి అప్రోచ్, తను జీవితంలో ఎన్నో రిస్కులు, ఎన్నో ఛాలెంజ్లు పడ్డా గానీ తను యాపిల్ ఐఫోన్ యాపిల్ కంపెనీని చూడండి. అతనికి ఒక మాట నచ్చిందండి, స్టే హంగ్రీ, స్టే ఫూలిష్. ఈ మాటతో అతను ఇన్స్పైర్ అయ్యాడు ఒక మీటింగ్ లో. స్టే హంగ్రీ, స్టే ఫూలిష్నెస్ అంటే ఏంటి? ఇలా ఉంది. హంగ్రీ దేని పట్ల ఉండాలి? తీసుకునే నాలెడ్జ్ పట్ల ఉండాలి, గ్రోత్ పట్ల హంగర్నెస్ ఉండాలి. అట్లాగే ఫూలిష్ అంటే ఏంటి? మేకింగ్ మిస్టేక్స్, తప్పులు ఎన్ని వీలుంటే అన్ని చేయాలి, ఆ తప్పుల్లోంచే కరెక్ట్నెస్ వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ స్టే హంగర్, స్టే ఫూలిష్. తనకు ఆ పదంతో తన లైఫ్ చేంజ్ అయిపోయింది. అలాగే కేఎఫ్సి అందరికి ఇష్టం కదండి, కేఎఫ్సి ఫుడ్. ఒక తేజస్వి గారికి తప్ప అందరికీ ఇష్టం. కేఎఫ్సి ఫౌండర్ కల్నల్ శాండర్సన్. ఈయన కల్నల్ గా చేస్తూ 65 years నా రిటైర్మెంట్. 65 years నుంచి 75 years, 10 years లైఫ్ లో చాలా అద్భుతాలు చేశాడండి. తనకున్న పవర్ యాటిట్యూడ్ ఎలా అంటారు, రోడ్ సైడ్ చికెన్ నుంచి గ్లోబల్ వైజ్ ఫ్రాంచైజ్ చేసుకోగలిగాడు. బికాస్ తనకున్న జస్ట్ క్వాలిటీని మెయింటైన్ చేశాడు. 11 రకాల మూలికలను వాడాడంట అంత టేస్ట్ గా రావడానికి చికెన్. సో అట్లా వాళ్ళకున్న యాటిట్యూడ్ ని ఎప్పుడు కూడా లైఫ్ అంతా ఉంచుకుంటూ, ఆ గ్రోత్ మైండ్ సెట్ ఉండడం వల్ల వాళ్ళకున్న కమిట్మెంట్ కానీ, వాళ్ళకున్న డిటర్మినేషన్ అంతా లైన్ యాటిట్యూడ్ ని కలిగి ఉండడం, పవర్ యాటిట్యూడ్ ని కలిగి ఉండడం, లైఫ్ లో వాళ్ళు సక్సెస్ అయ్యారు. సో అట్లానే చూడండి, చివరిగా యువర్ యాటిట్యూడ్ డిటర్మైన్స్ యువర్ ఆల్టిట్యూడ్. కాబట్టి చివరికి ఏమనిపిస్తుంది సార్, మనకున్న యాటిట్యూడే అది మనల్ని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి, ఆల్టిట్యూడ్ ఎంతో ఎత్తుకు తీసుకెళ్లాలో అంత ఎత్తుకు తీసుకెళ్తుంది. నువ్వు అనుకున్న ఎత్తుకు రీచ్ అవ్వాలంటే యువర్ యాటిట్యూడ్ డిటర్మైన్స్. కాబట్టి నీ యాటిట్యూడ్ నీకు ఇక్కడ ముఖ్యము. నీ యాటిట్యూడ్, ఎటువంటి యాటిట్యూడ్ కలిగి ఉన్నావో దాన్ని ఇప్పుడు మనం జస్ట్ సబ్జెక్ట్ తీసుకున్నాము, దాన్ని ఇంప్లికేషన్ చేస్తే డెఫినెట్ గా మన ఆల్టిట్యూడ్ లెవెల్స్ అయితే పెరుగుతాయి. సో చివరిగా, జీవితం అనేది అందరికీ చాలా సులభంగా జీవించవచ్చండి, కానీ సాదా సీదాగా ఉండే మన లైఫ్ ని, ప్లెయిన్ గా ఉండే లైఫ్ ని అందరము లేనిపోని కోరికల వల్ల, లేకపోతే అపరిమితమైన వాంఛల వల్ల
ఇదంతా ఏమవుతుంది, కష్టాన్ని చేసుకుంటున్నాం మనం, మనకున్న యాటిట్యూడే కారణం. సో టేక్ ఈజీ అండ్ మేక్ ఇట్ ఈజీ. టేక్ ఈజీ, మేక్ ఇట్ ఈజీ. సో మీ అందరూ ఓపిక్గా ఈ క్లాస్ ని విన్నందుకు మరొకసారి కృతజ్ఞతలు. తేజస్వి గారు, ప్రవీణ్ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలండి. థ్యాంక్ యూ మ్యామ్. చాలా ఎగ్జైటింగ్ గా ఉంది. ఒకానొక స్టేజ్ లో రోమాలను నిక్కబడిచారు. అండ్ మీ ప్రెజెంటేషన్ తో యాటిట్యూడ్ పార్టిసిపెంట్స్ కి ఎటువంటి డౌట్స్ ఉన్నా ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. బిఫోర్ దట్ బ్రీఫ్ గా సమ్మరైజ్ చేస్తాను. యాటిట్యూడ్, మీరు ఆవు పులి కథ తీసుకుని పులికున్న గొప్ప యాటిట్యూడ్ తన స్వభావం మార్చుకుందని చెప్పారు. అలాగే యాటిట్యూడ్ వలన థింగ్స్ మారిపోతూ ఉంటాయి. ఒక వ్యక్తిలో ఉన్న ఫీలింగ్స్ కానీ, ఎమోషన్స్ కానీ, థాట్స్ కానీ, బిహేవియర్ కానీ, వాళ్ళ ఆలోచన పద్ధతి, తనకి వచ్చిన సిచ్యువేషన్, ఎదుటివారితో ప్రవర్తించే విధానం, ఆలోచిస్తున్న విధానం, వాళ్ళ అభిప్రాయం, తన రీతి, తన బుద్ధి, తన స్వభావం, ఇవన్నీ కూడా యాటిట్యూడ్ అనే చెప్పారు. అండ్ ప్రతి ఒక్కరిలో ఉండేది ఒక గుడ్ ఆర్ బ్యాడ్ అనేది ఉంటుంది. సో అది యాటిట్యూడ్ అనేది ఎలా వస్తుంది అంటే జీన్స్ ద్వారా వస్తుంది. అండ్ పెరిగే వారిని బట్టి వస్తుంది, మన సరౌండింగ్స్ని బట్టి మన వైఖరి ఉంటుందని, మనం ఎలా దాన్ని వ్యక్తపరుస్తాం అనేది మన యాటిట్యూడ్. యాటిట్యూడ్ అనేది ఎ ఫీలింగ్ ఆర్ ఒపీనియన్ అబౌట్ సంథింగ్ ఆర్ సమ్వన్ ఆర్ ద వే ఆఫ్ బిహేవింగ్ దట్ ఈస్ కాజ్డ్ బై దిస్ అని చెప్పారు. అండ్ తర్వాత కాంపోనెంట్స్ ఆఫ్ యాటిట్యూడ్లో మీరు ఒక మంచి ఎగ్జాంపుల్తో, అంటే హెల్దీ లైఫ్ స్టైల్లో మనకు ఉండాల్సిన కాగ్నిటివ్ యాటిట్యూడ్, అలాగే ఎఫెక్టివ్నెస్ ఎలా ఉండాలి, మన బిహేవియర్ ఎలా ఉండాలని చెప్పారు. తర్వాత యాటిట్యూడ్ టైప్స్, పాజిటివ్ యాటిట్యూడ్ అని, నెగిటివ్ యాటిట్యూడ్ అని, న్యూట్రల్ యాటిట్యూడ్ అని తెలుసు. కానీ మీరు ఓపెన్ మైండ్ అండ్ క్లోజ్ మైండ్ యాటిట్యూడ్ అనేవి కూడా ఉంటాయని చెప్పారు. ఇక్కడ పాజిటివ్ యాటిట్యూడ్ చెప్తూ మీరు ఒక హౌస్ వైఫ్ ఉదాహరణ తీసుకుని పాజిటివ్గా ఉంటే ఆ రోజు మనకి రుచికరమైన ఆహారం, అల్పాహారం దొరుకుతుందని, అలాగే నెగిటివ్ యాటిట్యూడ్ ఉంటే కిచెన్ నుంచి మంచి మంచి శబ్దాలు వస్తాయని చాలా చక్కగా చెప్పారు. అండ్ న్యూట్రల్ యాటిట్యూడ్, ఇక్కడ ఏంటంటే ఎవరైనా ఒక కొత్త డ్రెస్ వేసుకున్నప్పుడు న్యూట్రల్గా ఉన్నప్పుడు అది న్యూట్రల్గా ఉందని చెప్తారని, ఓపెన్ మైండ్ ఉన్నప్పుడు బయటికి ఎక్కువగా చెప్పేస్తూ ఉంటారు వాళ్ళు, లోపల అభిప్రాయాలు ఎటువంటి కూడా ఉంచుకోరు. ఇక్కడ ఏంటంటే అందరూ ఒపీనియన్ వింటారు వాళ్ళు, ఓపెన్ మైండ్ ఉన్నవాళ్ళు, వాళ్ళకి కావాల్సింది మాత్రమే తీసుకుంటారు ఎదుటి వాళ్ళ నుంచి. అలాగే క్లోజ్ మైండ్ ఉన్నప్పుడు ఏంటంటే వీళ్ళు అసలు కేర్ చెయ్యరు, ఎవరు ఎట్లా ఉన్నా సరే క్లోజ్ మైండెడ్గా ఉంటారు, వాళ్ళకి అనుకున్నది వాళ్ళు చేయాలనుకున్నదే చేస్తారు. తర్వాత మీరు ఇంపాక్ట్స్ ఆఫ్ పాజిటివ్ యాటిట్యూడ్ తీసుకుని వెల్ బీయింగ్ అని, రిలేషన్షిప్స్ అని, మన హెల్త్ అంటే ఇక్కడ ఫిజికల్ హెల్త్ కాదు, మెంటల్ హెల్త్ చక్కగా ఉండాలని, ప్రొడక్టివిటీ, మన బిజినెస్ కానీ, మన సేల్స్ కానీ, మన ప్రొడక్టివిటీ పెరుగుతూ ఉంటుంది పాజిటివ్ యాటిట్యూడ్ కనుక మనలో ఉంటే. అలాగే ప్రాబ్లమ్ సాల్వింగ్ నేచర్, ఇప్పుడు కష్టాలు నష్టాలు అనేవి ఉంటాయి, పరిష్కరించుకునే శక్తి కూడా పెరుగుతుంది మనకి గనక పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటే. అండ్ ఆ పాజిటివ్ యాటిట్యూడ్ ఉంచుకోవాలని చెప్పారు. అలాగే ఎమోషనల్ అట్మాస్ఫియర్ అండ్ రెసిలియన్స్ అంటే నథింగ్ బట్ సెట్ బ్యాక్ చేసుకోవడం, మనకి ఏమన్నా వచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా మనం సెట్ బ్యాక్ చేసుకుంటాం. తర్వాత కల్టివేటింగ్ పాజిటివ్ యాటిట్యూడ్, మనలో నెగిటివ్ యాటిట్యూడ్స్ ఎన్నో ఉంటాయి రోజువారీ మన పనులు, మన చుట్టూతో ఉన్న వాతావరణం వలన. కానీ దాని నుంచి మనం ఏ విధంగా పాజిటివ్ యాటిట్యూడ్ సెట్ చేసుకోవాలి, మన పాజిటివ్గా మైండ్ సెట్ని ఎలా సెట్ చేసుకోవాలని సెల్ఫ్ రిఫ్లెక్షన్. సో నీ పట్ల నీకు ఆలోచన ఏంటి అంటే, మార్నింగ్ టు ఈవినింగ్ మనకి ఎన్నో పాజిటివ్ నెగిటివ్ యాటిట్యూడ్స్ వస్తాయి. అండ్ ఆ వాటిని నోటీస్ చేసుకుంటూ మన మీదే మనకి ఎటువంటి అభిప్రాయం మనం తెలుసుకోవాలి. అలాగే గ్రాటిట్యూడ్ జర్నల్, ఇక్కడ చిన్న థింగ్స్ అయినా సరే హ్యాపీగా తీసుకోవాలని, సో మన అచీవ్మెంట్స్ని గ్రాటిట్యూడ్గా తీసుకుంటూ మనం ఎదగాలి. అలాగే మైండ్ఫుల్ ప్రాక్టీస్, ఏది ఎక్కువగా చూపించాలి, ఇక్కడ మైండ్ఫుల్ ప్రాక్టీస్ అంటే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడం, ప్రాణాయామ చేయటం, 20 minutes పర్ డే చేస్తే గనక మన ఫోకస్ మైండ్ డెవలప్ అవుతుందని, అలాగే పాజిటివ్ మైండ్ సెట్ డెవలప్ అవుతుందని చాలా చక్కగా చెప్పారు. అండ్ కంటిన్యూస్ లెర్నింగ్, ఎప్పుడు కూడా ఫిక్స్డ్ మైండ్ సెట్ నుంచి బయటికి రావాలని, అలాగే కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇంతమంది ఇంపాక్ట్ టోటల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అటెండ్ అవటం కూడా
ఈ కంటిన్యూస్ నేచర్ ఉండటం వల్లనే, కంటిన్యూస్ లెర్నింగ్ నేచర్ ఉండటం వల్లనే మన స్కిల్స్ని ఎప్పటికప్పుడు పెంచుకోవాలి. మనకున్న ప్రొఫెషనే కాకుండా కొన్ని మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ లేదంటే టెర్రస్ గార్డెన్ నెగిటివ్ యాటిట్యూడ్ని తగ్గిస్తే ఇటువంటి గనక మనం అలవాటు చేసుకుంటే ఈ కంటిన్యూస్ లెర్నింగ్ అనేది చాలా ముఖ్యం అని చెప్పారు. అలాగే ఫిజికల్ ఎక్సర్సైజ్ హాఫ్ అన్ అవర్ పర్ డే కనుక చేస్తే మనకి స్వెట్ వస్తుందని, ఆ స్వెట్లో నుంచి మంచి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి మన బాడీలో అని చాలా చెప్పారు. ఆ స్వెట్ నుంచి మనం మలినాల్ని బయటికి పోతాయి. ఇది ఒక మంచి ఎక్సర్సైజ్. ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది ప్రతి ఒక్కరూ చేసుకుంటే గనక మన ఒక పాజిటివ్ మైండ్ సెట్ని కల్టివేట్ చేసుకుందాం. అలాగే గోల్ సెట్టింగ్ మనం పెట్టుకుంటాం ఎన్నో గోల్స్. ఒక గోల్ రీచ్ అయిన తర్వాత అక్కడితో ఆగిపోకుండా ఇంకా ఫర్దర్ గోల్స్ని సెట్ చేసుకుంటూ ఒక పాజిటివ్ చేసుకుంటే గనక మనలో ఒక పాజిటివ్ యాటిట్యూడ్ బిల్డ్ అవుతుందని, అండ్ తర్వాత మీరు హౌ టు స్టార్ట్ ఆటోమేటిక్ నెగిటివ్ థాట్స్ యాంట్ అనే అక్రోనిమ్ తీసుకున్నప్పుడు మనం లోన్స్ కానీ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్స్ ఇవి చేస్తూ ఉంటాం. మనలో ఎన్నో నెగిటివ్ థాట్స్ వస్తూ ఉంటాయి. ఆ నెగిటివ్ థాట్స్ వలన నెగిటివ్ ఎనర్జీ బిల్డ్ అవుతుంది మనది. సో దీన్ని ఓవర్కమ్ అవటానికి కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ సిబిటి టెక్నిక్ అనేది రికగ్నైజ్, రీఫ్రేమ్ అండ్ రీకల్టివేట్. రికగ్నైజ్ అంటే మనం చేసే పనుల్ని గుర్తించాలి. రీఫ్రేమ్ అంటే సవరించుకుంటూ ఉండాలి నెగిటివ్ టు పాజిటివ్. అలాగే రీఎవాల్యుయేట్ మనం చేసేవి ఒకసారి చెక్ చేసుకుని పరీక్షించుకుంటూ ఉండాలని చెప్పారు. అండ్ బ్యాడ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఉన్నప్పుడు ఏ విధంగా మనం ఎదుర్కోవాలి, అండ్ ఎక్స్పెక్టేషన్స్ ఉండకూడదు ఎదుటివారి నుండి మనం ఏమైతే ఉండకూడదు అనుకున్నామో వాళ్ళ నుంచి ఎప్పుడు కూడా ఎక్స్పెక్టేషన్తో ఎదుటి వాళ్ళని అప్రోచ్ అవ్వకూడదని, అండ్ అలాగే మనకి మనం ఫర్గివ్ చేసుకుంటూ ఉండాలి ప్రతినిత్యం ప్రతిరోజు కూడా. అండ్ ఫైనల్గా మీరు గోల్ సెట్టింగ్ చెప్తూ లయన్ యాటిట్యూడ్ ఉండాలని, లయన్లో ఉన్న లీడర్షిప్ క్వాలిటీస్, లయన్కు ఉన్న ధైర్యం, లయన్కి వేటాడేటప్పుడు దానికి ఉండే ఫోకస్, ఒకవేళ ఆ వేటాడేటప్పుడు గురి తప్పినా సరే తిరిగి మళ్ళీ అది ఎలా లెగుస్తుంది, అది రెసిలయన్స్ ఎలా చూపిస్తుంది, ఇవన్నీ కూడా ఒక మనిషికి ఉండాలి. అండ్ లయన్ నడిచే నడక ఒక సింహం లాగా మనం నడవాలని. తర్వాత ఫైనల్గా మీరు ఒక 3 బెస్ట్ ఎగ్జాంపుల్స్ చెప్పారు. నాకు తెలిసి భగత్ సింగ్ 23 ఇయర్స్లోనే తన డిటర్మినేషన్, తన సాక్రిఫైస్, తన కమిట్మెంట్ ఎంత బాగుందని చెప్పి, అలాగే స్టీవ్ జాబ్స్ తన క్రియేటివ్ యాటిట్యూడ్ ఉండేదని చెప్పి జీవితంలో ఎన్నో రిస్క్స్ ఫేస్ చేశారు. అలాగే తను చెప్పిన మంచి కోట్, స్టే హంగ్రీ అండ్ స్టే ఫులిష్నెస్. హంగ్రీ అంటే ఇక్కడ గ్రోత్ అండ్ నాలెడ్జ్ని పెంచుకుంటూ దాని మీద ఆకలితో ఉండాలని, నాకు అన్నీ తెలుసు, నాకు అన్నీ వచ్చేసినాయి అని కాకుండా. అలాగే ఫూలిష్నెస్ ఏంటంటే మనం చేసే మిస్టేక్స్ నుంచి మనం ఎప్పుడూ నిత్యం తెలుసుకోవాలని చెప్పారు. అలాగే కల్నల్ శాండర్స్ ఆయన కేఎఫ్సి స్టార్ట్ చేసిందే 65 ఇయర్స్ తర్వాత. ఎన్నో రెస్టారెంట్స్ని తిరిగి తన రెసిపీని ట్రై చేయమంటే ఎంతోమంది రిజెక్ట్ చేశారు. బట్ రోడ్ సైడ్ చికెన్ నుంచి ఒక గ్లోబల్ వైజ్గా తన ఇప్పుడు చికెన్ ఎన్నో ఫ్రాంచైజీలు తీసుకుని ఎన్నో స్టాల్స్ని ఎస్టాబ్లిష్ చేస్తూ వరల్డ్లోనే ఫేమస్ చికెన్ అయ్యింది. అండ్ 11 వెరైటీస్ ఆఫ్ మూలికలు వాడారని చెప్పారు. అండ్ ఫైనల్గా యువర్ యాటిట్యూడ్ డిటర్మైన్స్ యువర్ ఆల్టిట్యూడ్ అని చెప్పి మంచి కొటేషన్తో ముగించారు మేడం. అండ్ టేక్ ఈజీ అండ్ మేక్ ఇట్ ఈజీ అని కూడా చాలా కంక్లూడ్ చేశారు. థ్యాంక్ యూ ఫర్ వండర్ఫుల్ సెషన్ మేడం. చాలా అద్భుతంగా చెప్పారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ప్రవీణ్ గారు. మేడం గారు చెప్పిన గంట సారాంశాన్ని 3 నిమిషాల్లో చాలా అద్భుతంగా మళ్ళీ మీరు కూడా వివరించినందుకు ధన్యవాదాలు. ఎవరైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. మేడం గారు సిద్ధంగా ఉన్నారు, మనం కన్ఫర్మ్ చేసుకుందాం. డౌట్స్ ఏవి లేవు అనుకుంటే ఫీడ్బ్యాక్ అయినా ఇవ్వచ్చు. ఏ అంశాలు మీకు నచ్చినాయి అనే విషయాల మీద, యాటిట్యూడ్ ఎట్లా ఉండాలి అనేదాన్ని. చెప్పండి సార్ రెడ్డి గారు. మెంటల్ యాటిట్యూడ్ గురించి చాలా చక్కగా మేడం చెప్పారు. పులి నుంచి సింహం దాకా తీసుకొచ్చారు మేడం గారు. పులి యొక్క యాటిట్యూడ్ ఏంది, ఎలా ఉండాలి, మనం ఎప్పుడో చిన్నప్పుడు ఆ కథ విన్నాము. చాలా చక్కగా మేడం గారు డీప్ గా వెళ్ళి, అంటే జనరల్ విషయాలే, సింపుల్ విషయాలే చాలా బాగా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అలాగే సింహం యాటిట్యూడ్,
చెప్పే విధానం చాలా బాగా నచ్చింది సార్ నాకు. నిజంగా చాలా చక్కగా చెప్పారు మేడం. అంటే టీచింగ్ అబిలిటీస్, ఆ కమ్యూనికేషన్ స్కిల్స్, ఆ పాజిటివ్ యాటిట్యూడ్ అన్ని కూడా చాలా కనబడ్డది నాకు నిజంగా మేడం నుంచి చెప్పే విధానంలో. అలాగే ఇక్కడ నాకు బాగా నచ్చింది అంటే భగత్ సింగ్, అలాగే స్టీవ్ జాబ్స్, అలాగే కొలోనెల్ శాండర్స్, కేఎఫ్సి ఫౌండర్, వాళ్ళు చెప్పినప్పుడు 65 ఏళ్ళ తర్వాత అంటే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు అనమాట కేఎఫ్సి ఫౌండర్ గారు, కొలోనెల్ శాండర్స్. అంటే ఇక్కడ వయసుతో నిమిత్తం లేదు. ఇక్కడ ఎప్పుడైతే బర్నింగ్ డిజైర్ అనేది ఉంటుందో, పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ ఉంటుందో, అది ఖచ్చితంగా అయి తీరుతుంది. సో అలాంటిదే మనకు ఆ పులిలోని యొక్క యాటిట్యూడ్ తీసుకోమంటారు. అలాగే లైన్ లో ఉండే యాటిట్యూడ్ కూడా వెనక్కి తిరిగి చూడకుండా ముందుకెళ్లే ప్రయాణంలోనే ముందుండాలని, ఫర్మ్నెస్ ఉండాలని, డిజైర్ ఎలా ఉండాలంటే బర్నింగ్ డిజైర్ లాగా ఉండాలి. అలాగే రీసైలెన్స్ అని కొత్త పదం చెప్పారు, చాలా మంచి పదం, సెట్ బ్యాక్. ఇది నాకు చాలా చాలా బాగా నచ్చింది సార్. అలా ఎండింగ్ లో మేడం చాలా చాలా చక్కగా చెప్పారు. మన ప్రవీణ్ సార్ కూడా మొత్తం మీరు చెప్పినట్టు 3 నిమిషాల్లో మొత్తం మేడం గారు చెప్పిన అన్ని పాయింట్స్ చాలా చక్కగా కవర్ చేశారు సార్. నిజంగా చాలా ఎక్సలెంట్ సార్ది. లాస్ట్ లైన్ చేస్తూ టేక్ ఈజీ అండ్ మేక్ ఇట్ ఈజీ అన్నారు సార్. ఇది నాకు ఇంకా బాగా బాగా నచ్చిన అంశం. సో ఏది కానీ సింపుల్ గానే తీసుకొని దాన్ని మనం యాడ్ వాల్యూ, పెద్ద పెద్ద పనులు చేయనట్టు చిన్న పనులే గొప్పగా చేయొచ్చు అనేదాన్ని నాకు ఇంకా అర్థమైంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ అన్నారు. థ్యాంక్ యూ సార్. చాలా మీరు కూడా మంచిగా అందులోని ముఖ్యమైన అంశాలు మేడం గారు చెప్పిన వాటిలో మంచి ముఖ్యమైన అంశాలని మీరు తీసుకునే అంశాలంటే, మీరు అంటే ఇన్ ద సెన్స్ మన పార్టిసిపెంట్స్ అందరూ తీసుకునే ఏదైతే విధానం మంచి పాయింట్స్ని మీరు తీసుకున్నారో, మీరు అందరూ తీసుకుంటున్నారో, దాని ద్వారా కూడా మీ వ్యక్తిత్వ వికాసాన్ని పెంచుకుని మీ వృత్తి వ్యాపారాల్లో మరింత ముందుకు వెళ్ళాలని చెప్పి మేము అందరం కూడా ఆశిస్తున్నాం. అలాగే పార్టిసిపెంట్స్ అందరూ కూడా ఇప్పుడు మేము అందరం కూడా గంట సేపు లేదా 45 నిమిషాలు 50 నిమిషాలు చెప్పిన సెషన్ని 3 నిమిషాల్లో మేము అంతా సమ్మరైజ్ చేయడం అనేది చాలా మందికి ట్రైనర్స్కి చాలా మందికి పరిచయం ఉంటుంది. రాబోయే రోజుల్లో మీరందరూ కూడా ఇంపాక్ట్తో కలిసి ప్రయాణం చేసే సమయంలో మీరందరూ కూడా రాబోయే రోజుల్లో టీటీడబ్ల్యూఎస్ చేసిన వారు ఎవరైనా ఉన్నారో, చేసిన వారు కూడా మాతో పార్టిసిపేట్ చేస్తూ ఇలా సమ్మరైజ్ చేస్తూ మీలో ఉన్న టీచింగ్ ఎబిలిటీని పెంచుకోవడం కోసం, అంటే మేము ట్రైనర్ ఎలా అయ్యాము, మేము ఎలా చెప్తున్నామో ఆ విషయాలన్నింటినీ కూడా మళ్ళీ మీరు కూడా చెప్పే విధంగా మీరు కూడా మరొక స్పీకర్గా ట్రైనర్గా మారడానికి, ఇలా ఆన్లైన్ సెషన్స్ ఆఫ్లైన్ సెషన్స్ చెప్పడానికి వీలుగా ఆ నిమిషాలు ఏంటంటే 40 నిమిషాలు చెప్పిన అంశాన్ని 3 నిమిషాల్లో చెప్పడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఆ విషయాలన్నింటినీ కూడా మనం నేర్చుకుని ఉండాలి. అంటే టైం మేనేజ్మెంట్, అంటే చెప్పిన అంశాన్ని ఎంత తక్కువగా చెప్పాలి, ఎలా ఎక్కువగా చెప్పాలి, ఎలా ఎలాబరేట్ చెప్పాలనే విషయాలు కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి దాన్ని బట్టి కూడా మనం మాట్లాడే మన వ్యక్తిత్వాన్ని, మన పర్సనాలిటీ డెవలప్మెంట్ అభివృద్ధిని అందరూ కూడా గమనిస్తూ ఉంటారు. కాబట్టి తప్పనిసరిగా అన్ని విషయాలు నేర్చుకోండి. మాతో పాటు ప్రయాణం చేస్తుంటే మీకు కూడా ఇలాంటి అవకాశాలు, మరిన్ని అవకాశాలు కూడా వస్తూ ఉంటాయి. కంపల్సరీగా మన ట్రైనర్స్, స్పీకర్స్ వేరియస్ బ్యాచెస్లో ఉంటాం కాబట్టి కంపల్సరీగా అవకాశం అన్నీ ఇస్తున్నాం. థ్యాంక్ యూ మేడం గారు. చాలా చక్కటి అంశాలని, యాటిట్యూడ్, మనిషి యొక్క ప్రవర్తన ధోరణి ఎలా ఉండాలి అని చెప్పి, వైఖరి ఎలా ఉంటే బాగుంటుంది అని చెప్పే విషయాన్ని చాలా కూలంకషంగా పాయింట్ వైజ్గా చెప్పినందుకు, అలాగే మన క్షేమాలని పారదోలడం ఏదైతే ఉందో హ్యాండ్స్, అవన్నిటినీ కూడా మనం చేసుకునే విధానం చాలా బాగా నచ్చింది. ధన్యవాదాలు మేడం. టేక్ ఇట్ ఈజీ అనే అంశం కూడా చాలా మంచి పాయింట్స్ తెలియజెప్పినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇంకెవరైనా సరే మేడం గారు మాట్లాడదలుచుకున్నారా? సరే, నాకు ఈ అవకాశాన్ని చెప్పడానికి, ఈ అంశాన్ని చెప్పడానికి ఇంత నాకు అవకాశం ఇచ్చినందుకు మీకు, తేజస్వి గారికి, ప్రవీణ్ సార్కి మరొకసారి కృతజ్ఞతలు సార్. ఓపికగా అందరూ విన్నారు, చక్కగా అర్థమైందని చెప్పారు. దాన్ని ఎంతో కొంత మన లైఫ్ లో అప్లై చేసుకుంటే ప్రొడక్టివిటీ పెరుగుద్దని ఒక అప్పీల్, అంతే సార్. ఉన్నంతలో ఆరోగ్యంగా బతకొచ్చు అనేసి, అంతే. థ్యాంక్ యూ సార్. తప్పకుండా మేడం. వ్యక్తిత్వ వికాసంలో ఉన్న ముఖ్యమైన అంశం కూడా అదేనండి. ఇప్పుడు మీరు చెప్పిన మొదటి నుంచి చెప్పినా కూడా నిత్య విద్యార్థులుగా ఉండకపోతే మన వ్యక్తిత్వ వికాసం జరగదు. కాబట్టి కంపల్సరీగా ప్రతి అంశాన్ని, ప్రతి చిన్న అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని దాన్ని పాటిస్తూ వెళ్తూ ఉంటేనే మన యొక్క దీన్ని వ్యక్తిత్వాన్ని
ఎదుటివారు గమనించడం కానీ లేదా మన ప్రత్యేకత నిలుపుకోవడం కాబట్టి జరుగుతూ ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా ప్రతి అంశాన్ని తెలుసుకుంటూ నేర్చుకుంటూ ముందుకు వెళ్ళి అభివృద్ధి సాధించాల్సిందే. కాబట్టి పాటిస్తేనే విజయం, ఏదైనా సరే పాటిస్తేనే విజయం. కాబట్టి తప్పనిసరిగా అందరూ పాటించాలి. పాటించి అందరూ కూడా మంచి స్థానాల్లో, మంచి ప్రదేశాల్లో, మంచి స్థాయిల్లో ఉండాలని చెప్పి ఆకాంక్షిస్తున్నాం. ఇప్పటికే కాలాతీతం అయినట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే పార్టిసిపెంట్స్ కూడా లీవ్ బటన్ నొక్కి చాలా మంది వెళ్ళిపోయారు. కాబట్టి మనం ఇంపాక్ట్ రెగ్యులర్ నినాదంతో ఈరోజు సెషన్ని ముగించుకునే ముందు సమ్మరైజ్ చేసిన ప్రవీణ్ గారికి, అలాగే ఇంట్రొడక్షన్ చేసిన భవానీ గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మేడం గారు, శ్రీలక్ష్మి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ అన్మ్యూట్ చేసుకోండి. జై హింద్, జై భారత్, వందే మాతరంతో ఈ రోజు సెషన్ మనం ముగించుకున్నాం. జై హింద్, జై భారత్, వందే మాతరం. థ్యాంక్ యూ.